ఇప్పుడు 11వ శ్లోకం చూద్దాం. చతుర్భిః శ్రీకంఠైః శివయోతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశద్వసుదళ కళాశ్రిత్రివలయ త్రిరేఖా సార్ధం తవ శరణకోణాః పరిణతాః. ఓ తల్లి, 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు, 9 మూల ప్రకృతికలు, అష్టదళము, షోడశదళము, వృత్తత్రయము, భూపురము అనేటటువంటి వీటన్నింటితోనూ కలిసి శ్రీచక్రము అలరారుతూ ఉన్నది అంటున్నారు భగవత్పాదుల వారి ఈ శ్లోకంలో. గతంలో చెప్పుకున్నాం శ్రీచక్రము అని. శ్రీ విద్యకు యంత్రము ఏమిటి అంటే శ్రీచక్రం. ఇప్పుడు ఆ పరమేశ్వరి యొక్క స్థూల రూపమేమో చతుర్బాహు సమన్విత అని చెప్పేసి ఆ పరమేశ్వరి యొక్క రూపాన్ని గతంలో చెప్పుకున్నాం. ఇక మంత్రము యంత్రము ఈ శ్లోకంలో యంత్రాన్ని గురించి వివరిస్తూ ఉన్నారు. ఆ తర్వాత రాబోయేటటువంటి 32వ శ్లోకంలో మంత్రాన్ని గురించి వివరించడం జరుగుతుంది. ఈ శ్లోకంలో శ్రీ విద్యకు యంత్రమైనటువంటి ఆ శ్రీచక్రాన్ని వివరిస్తూ ఉన్నారు. శ్రీచక్రాన్ని చక్రరాజము అని కూడా అంటారు. ఆ పరదేవత శ్రీచక్ర సంచారిణి, అంటే శ్రీచక్రంలోనే సంచరిస్తూ ఉంటుంది. శ్రీచక్రరాజ నిలయ, శ్రీచక్రమునందే నివసిస్తుంది. శ్రీచక్ర నగర సామ్రాజ్ఞి, శ్రీచక్రము అనేటటువంటి మహానగరానికి ఆవిడ సామ్రాజ్ఞి. వీటి వల్ల శ్రీచక్రము అంటే పరమేశ్వరి యొక్క నివాస స్థానము అని అర్థమవుతోంది. శ్రీచక్రం అనేది శివశక్తుల యొక్క విహార స్థానము. ఇది మొత్తం 9 భాగాలుగా ఉంటుంది. వాటిని విడివిడిగా చక్రాలు అని, ఆవరణలు అని అంటారు. ఇందులో 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు ఉంటాయి. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశపత్రయుక్తం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ శ్రీచక్రాయ ఉదిత పరదేవతాయాః. బిందువు, త్రికోణము, అష్టకోణము, దశారయుగ్మము అంటే 10 కోణములు కలిగినటువంటి చక్రాలు 2, చతుర్దశారము 14 కోణాలు కలిగినటువంటి చక్రం. ఆ తర్వాత అష్టదళము, షోడశదళము, వృత్తత్రయము, భూపురము, ఇవన్నీ ఆవరణలుగా కలిగి ఉన్నటువంటి దాన్ని శ్రీచక్రము అంటారు. అయితే వృత్తత్రయాన్ని మాత్రం ఆవరణలలో చేర్చలేదు. దాన్ని ఒక ఆవరణగా మాత్రం ఇక్కడ లెక్క పెట్టలేదు. ఇదే విషయాన్ని వివరిస్తూ యామళ గ్రంథాల్లో కూడా చెప్పడం జరిగింది. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర అష్టదళ సంయుత షోడశారం వృత్తత్రి భూపరయుతం పరిత చతుర్ద్వాహ శ్రీచక్రమేత దురితం పరదేవతాయాః. ప్రపంచచార సంగ్రహంలో శ్రీచక్రాన్ని వివరిస్తూ బిందు త్రికోణ కాష్టావతారైగా లోకకోణ వృత్తయుతం వసుదళ వృత్త కళాదళ వృత్త త్రిమహీ గృహం భజే చక్రం అన్నారు. గౌడపాదుల వారు తమ యొక్క శుభగోదయ స్థితిలోని 17వ శ్లోకంలో శ్రీచక్రాన్ని వివరిస్తూ త్రికోణైరష్టారం త్రిభిరపి దశారం సమదభూర్దశారం భూగేహాదపి చ భువనాశ్రం సమభవతు తతో భూన్నాగారం నృపతిదళమస్మాత్రివలయం చతుర్ద్వా ప్రాకార తృతీయమిదమేవాంబశరణం అన్నారు. అయితే భైరవయామళంలో శ్రీచక్రాన్ని వివరిస్తూ చతుర్భిః శివచక్రైశ్చ శక్తిచక్రైశ్చ పంచభిః శివశక్త్యాత్మకం జ్ఞేయం శ్రీచక్రం శివయోర్వపుః.
శివచక్రాలు 4, శక్తి చక్రాలు 5, వెరసి 9 చక్రములతో శ్రీచక్రము శివశక్తుల యొక్క స్వరూపమై ఉన్నది అంటూ ఉన్నారు. అయితే ఇందులో మరి శక్తి చక్రాలు ఏమిటి, శివచక్రాలు ఏమిటి అనేది చిన్న అనుమానం వస్తుంది ఇక్కడ. అందుకని మళ్ళీ వాటిని వివరిస్తూ ఉన్నారు. ముందుగా శక్తి చక్రాలు ఏవి అనేది చెబుతూ ఉన్నారు. త్రికోణమష్టకోణంచ దశకోణద్వయం తథా చతుర్దశారం చైతాని శక్తి చక్రాణి పంచచః. త్రికోణము, అష్టకోణము, దశకోణములు కలిగినటువంటి చక్రాలు 2, చతుర్దశారం అంటే 14 కోణములు కలిగినటువంటి చక్రం. ఈ 5 కూడా శక్తి చక్రాలు అని చెప్పేసి మనకి చెప్పబడుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అంటే, ఈ శక్తి చక్రాలన్నీ కూడా కోణాకారంలో ఉంటాయి. ఇక శివచక్రాలు ఏమిటి? బిందుశ్చాష్టదళం పద్మం, పద్మం షోడశ పత్రకం, చతురస్రంచ చత్వారి శివచక్రాణ్యనుక్రమాతు. బిందువు, అష్టదళ పద్మము, షోడశదళ పద్మము, భూపురము, ఈ 4 కూడా శివచక్రాలు. అయితే శక్తి చక్రాలని కూడా కోణాకారంలో ఉంటాయన్నాం. కానీ శివచక్రాలు కనుక చూసినట్లయితే బిందువు, అష్టదళం అంటే 8 దళాలు కలిగినటువంటి పద్మం, షోడశ దళం 16 దళాలు కలిగినటువంటి పద్మం, భూపురం 3 రేఖలు కలిగినటువంటి చతురస్రాకారమైనటువంటిది ఈ భూపురం. ఈ రకంగా మొత్తం 9 చక్రాలు ఉంటాయి ఈ శ్రీచక్రంలో. అయితే ఈ చక్రాలని విడివిడిగా ఉంటాయా? ఇది గనక చూసినట్లయితే అలా విడివిడిగా ఉండవు. ఎందుకని అంటే ఇవి గనక విడివిడిగా గనక ఉన్నట్లయితే హైందవ కుటుంబ వ్యవస్థకి ఇది వ్యతిరేకం అవుతుంది. శివచక్రాలు, శక్తి చక్రాలు గనక విడివిడిగా ఉన్నట్లయితే హిందూ కుటుంబ వ్యవస్థకి ఇది వ్యతిరేకం అవుతుంది. ఇప్పుడు శివశక్తుల్ని పతి పత్ని, శివుడు శక్తి, భార్యాభర్త, పతి పత్ని అని చెబుతూ ఉన్నాం. కాబట్టి భార్యాభర్తలు అనేవి విడివిడిగా ఉండరు కదా, వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. అందుకే శివచక్రాలు శక్తి చక్రాలు కూడా కలిసే ఉంటాయి తప్పించి విడివిడిగా ఉండవు. శక్తి చక్రాలకి 2 వైపులా శివచక్రాలుంటాయి. చూడండి, ఒకవైపునేమో శివచక్రమైనటువంటి బిందువు ఉంటుంది, రెండో వైపునేమో భూపురం ఉంటుంది, ఈ మధ్యలో శక్తి చక్రాలుంటాయి. అంతేకాకుండా శివశక్తి చక్రాలన్నీ కూడా ఒకదానితో ఒకటి అవినాభావ సంబంధం కలిగి ఉంటాయి. త్రికోణే బైందవం సృష్టం అష్టారే అష్టదళాంబుజం దశారయోషోడశారం భూగృహం భువనాశ్రికే. త్రికోణంలో బిందువు, అష్టకోణంలో అష్టదళ పద్మము, దశారయుగ్మంలో షోడశ దళము, చతుర్దశారంలో భూపురము. ఈ రకంగా ఈ శివచక్రాలు శక్తి చక్రాలు అన్నీ కూడా సంయోగం చెంది ఉంటాయి. ఇదే విషయాన్ని గౌడపాదుల వారు తమ యొక్క శుభగోదయ స్థితిలో చెప్పినటువంటి 11వ శ్లోకంలో అక్కడ చెబుతూ ఉన్నారు. చూడండి, త్రికోణే వృత్తత్రయమివ కోణే వసుదళం కళాశ్రం మిశ్రారే భవతి భువనాశ్రేష భువనం చతుశ్చక్రం శైవం నివసతి భగే శాక్తకముమే ప్రధానైక్యం షోడా భవతి చ తయోశక్తి శివయో. త్రికోణంతో వృత్తత్రయము, అష్టకోణంతో అష్టదళము, దశారయుగ్మంతో షోడశదళ పద్మము, చతుర్దశారంతో భూపరము, ఇవన్నీ కూడా చేరి ఉంటున్నాయి, కలిసి ఉంటున్నాయి. ఈ రకంగా శివచక్రాలకు శక్తి చక్రాలకు అవినాభావ సంబంధం ఉన్నది అని చెబుతూ ఉన్నారు గౌడపాదుల వారు. అయితే గౌడపాదుల వారు వృత్తత్రయాన్ని బిందువుగా పరిగణించారు. ఈ రకంగా శివశక్తి చక్రాలు సంయోగం చెందుతూ ఉన్నాయి. ఇది హిందూ కుటుంబ వ్యవస్థకు ప్రతీక. శ్రీచక్రంలో మొత్తం 9 చక్రాలు ఉన్నాయి అన్నాం. వాటినే ఆవరణలు అని కూడా అంటారు. ఇప్పుడు అసలు వాటి పేర్లు ఏంటో ఒకసారి చూద్దాం.
మొట్టమొదటి ఆవరణ, ప్రథమ ఆవరణ, ఇది భూపురం. దీనిలో 3 రేఖలుంటాయి. దీని పేరు త్రైలోక్యమోహన చక్రము. ఇక ద్వితీయ ఆవరణ గనక చూసినట్లయితే ఇది షోడశ దళం, 16 దళాలు కలిగినటువంటి పద్మం, సర్వాశా పరిపూరక చక్రము అని దీని పేరు. 3వ ఆవరణ అష్టదళం, 8 దళాలు కలిగినటువంటి పద్మం, దీని పేరు సర్వ సంక్షోభణ చక్రము. ఇక 4వ ఆవరణ చతుర్దశారం, 14 కోణాలు కలిగినటువంటి చక్రం, దీని పేరు సర్వ సౌభాగ్యదాయక చక్రము. 5వ ఆవరణ బహిర్దశారం, 10 కోణాలు కలిగినటువంటి చక్రం, దీని పేరు సర్వార్థ సాధక చక్రము. 6వ ఆవరణ అంతర్దశారం, 10 కోణాలు కలిగినటువంటి చక్రం, దీని పేరు సర్వరక్షాకర చక్రము. 7వ ఆవరణ అష్టకోణము, 8 కోణాలు కలిగినటువంటి చక్రం, దీని పేరు సర్వరోగహర చక్రము. 8వ ఆవరణ త్రికోణము, 3 కోణాలు కలిగినటువంటి చక్రం, దీని పేరు సర్వసిద్ధిప్రద చక్రము. 9వ ఆవరణ బిందువు, దీని పేరు సర్వానందమయ చక్రము. ఈ రకంగా శ్రీచక్రంలో మొత్తం 9 ఆవరణలు ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. ఇక ఈ శ్లోకంలో మొట్టమొదటి చెబుతూ 9 చక్రములతోనూ నవధాతువులతోనూ అని అన్నారు. ఈ నవధాతువులు అంటే ఏమిటి అనే విషయాన్ని ఒకసారి ఇక్కడ మనం చూద్దాం. మూల ప్రకృతి అంటే ఈ జగత్తుకు మూలాధారమైనటువంటిది అని అర్థం. మూల ప్రకృతులు ఈ ప్రపంచానికి మూల కారణం. కాబట్టి వీటినే మనం యోనులు, ధాతువులు అని కూడా అంటాం. యోనులు అని, ధాతువులు అని కూడా వీటినే మనం పిలుస్తాం. కామికా తంత్రంలో వీటిని గురించి చెప్తూ త్వక్సృగ్మాంస మేధో అస్థి ధాతవ శక్తి మూలకాః మజ్జ శుక్ల ప్రాణ జీవధాతవ శివ మూలకాః నవధాతురేందేహో నవయోని సముద్భవః దశమీ యోనిరేకైవ పరాశక్తిస్థధీశ్వరీ. చర్మము, రక్తము, మాంసము, మెదడు, ఎముకలు ఇవి శక్తి మూలకాలు. అలాగే మజ్జ, వీర్యము, ప్రాణము, జీవము ఈ 4నేమో శివమూలకాలు. మొత్తం కలిపి 9 మూలకాలన్నమాట. ఈ దేహము నవయోనుల వలన జన్మించి నవధాతుమయమై ఉన్నది. ఇందులో 10వ యోని లేదా 10వ ధాతువు ఏది అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపమే అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇందులో జీవధాతువు అని అంటే జీవుడు అధిష్ఠించి ఉన్నటువంటి ఓజోధాతువు. ఇది బలరూపమైనటువంటి మాంసలేశము. ఈ రకంగా నవధాతువులు ఈ శ్రీచక్రంలో ఉన్న ఈ నవధాతువులతోనూ అలరారుతూ ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నారు భగవత్పాదుల వారు. ఇక తత్వములు ఎన్నున్నాయి? అసలు శ్రీచక్రంలో తత్వాలు ఏమన్నా ఉన్నాయా? తత్వం అంటే ఏమిటి? ఈ తత్వము అనేటువంటిది ఇక్కడ చూడండి. ఏవం పిండాండముత్పన్నం తద్వద్బ్రహ్మాండముద్భవౌ పంచభూతాని శాక్తాని మాయాదీని శివస్యతు మాయా చ శుద్ధ విద్యా చ మహేశ్వర సదాశివౌ పంచవింశతి తత్వాని తత్రైవాంతర్భవంతి తే. ఈ రకంగా అండపిండ బ్రహ్మాండాలు ఉద్భవించినాయి అని అంటూ ఉన్నారు. ఏమిటి ఇక్కడ? పంచభూతాలు శక్తికి సంబంధించినటువంటివి, మాయాదులన్నీ కూడా శివ సంబంధాలు. ఈ మొత్తం కలిపి 25 తత్వములు అవుతూ ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా నవయోనులందు లయం పొందుతూ ఉన్నాయి. చరాచర జగత్తుకు మూలమైనటువంటిది ప్రకృతి. అంటే ఈ జగత్తు కారణమైనటువంటిది ఆ పరమేశ్వరి. తత్వము అని అంటే తత్ త్వం, అదే నీవు. కాబట్టి ఇక్కడ తత్వము అనే మాటకు అర్థం ఏమిటి అంటే సృష్టికి
ప్రథమ అవయవభూతమైనటువంటి, అంటే సృష్టికి ప్రథమావయవభూతమైనటువంటి ప్రకృతి మొదలైనటువంటి పదార్థాలు అన్నమాట. తత్వం అంటే పదార్థము అని. సృష్టికి ప్రథమావయవభూతమైనటువంటి ప్రకృతి మొదలైనటువంటి పదార్థాలు, వీటన్నింటిని గురించి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఈ పదార్థాలు ఎన్నున్నాయి అసలు? అవి ఖచ్చితంగా ఇన్ని పదార్థాలు అని చెప్పలేం మనం. ఎందుకంటే వీళ్ళ యొక్క మతాన్ని అనుసరించి ఈ తత్వాలు, ఈ పదార్థాలు అనేవి మారుతూ ఉన్నాయి. ఆ ఉదాహరణకి కొన్ని మతాలు వాళ్ళ యొక్క పదార్థాలు, ఆ తత్వాలు అన్నీ కూడా మనం చూద్దాం. చూడండి, బౌద్ధులు చెబుతూ ఉన్నారు ఒకటే తత్వం వాళ్ళకి ఏమిటయ్యా అంటే శూన్యము అన్నారు. చార్వాకులు 4 తత్వాలు చెబుతూ ఉన్నారు. ఏమిటవి? పృథివీ, ఆపహ అంటే జలం, తేజస్సు, వాయువు, వీళ్ళకి ఆకాశం లేదు. జైనుల్లో అర్హతులు అని అంటారు. వీళ్ళు 2 తత్వాలు చెబుతూ ఉన్నారు, జీవము అజీవము అని. వీళ్ళలోనే ఇంకా ఒక కేటగిరీ ఉన్నారు, వాళ్ళు 5 రకాలైనటువంటి తత్వాలు ఉన్నాయి అన్నారు. ఏమిటాయంటే అస్థి, కాయము, ఇది 5 విధాలుగా ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఏమిటి అంటే జీవము, ఆకాశము, ధర్మము, అధర్మము, దేహము అని చెప్పేసి మొత్తం ఇవి 5 రకాలుగా ఉన్నాయి అని చెప్పేసి ఈ జైనుల్లో కొంతమంది చెప్తూ ఉన్నారు. అలాగే ఇంకొంతమంది 7 తత్వాలు ఉన్నాయి అన్నారు. ఏమిటాయి అంటే జీవము, అజీవము, అశ్రవము, బంధము, సంవరము, నిర్జరము, మోక్షము అని మొత్తం 7 ఉన్నాయి అన్నారు. ఇక అసలు మన దగ్గరికి కనుక వచ్చినట్లయితే ద్వైతులు ఉన్నారు. చూడండి, వీళ్ళు 2 తత్వాలు చెబుతూ ఉన్నారు. ఏమిటి అంటే భగవంతుడు, భక్తుడు, ఇక్కడ 2 తత్వాలు, స్వతంత్రము, అస్వతంత్రము. భగవంతుడేమో స్వతంత్రుడు, భక్తుడేమో అస్వతంత్రుడు. స్వతంత్రము, అస్వతంత్రము. విశిష్టాద్వైతులు వీళ్ళు 3 తత్వాలు చెబుతూ ఉన్నారు, చిత్తు, అచిత్తు, ఈశ్వరుడు అని. శైవులు ఉన్నారు, వీళ్ళు కూడా 3 తత్వాలు చెబుతూ ఉన్నారు, పశువు, పతి, పాశము అని. సాంఖ్యులు వీళ్ళు 25 తత్వాలు చెబుతూ ఉన్నారు. ఏమిటివి? పంచభూతాలు 5, తన్మాత్రలు 5, ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, మనస్సు 1. ఈ రకంగా మొత్తం పంచభూతాలు 5, తన్మాత్రలు 5, ఇంద్రియాలు 11, 21. ఆత్మ, అవ్యక్తము, బుద్ధి, అహంకారము. ఆత్మ, అవ్యక్తము, బుద్ధి, అహంకారం 4. 21, 4, 25 తత్వాలు చెబుతూ ఉన్నారు వీళ్ళు సాంఖ్యులు. ఇక యోగులు, ఈ యోగులు అనేవాళ్ళు 26 తత్వాలు చెబుతూ ఉన్నారు. ఏమిటయ్యా అంటే సాంఖ్యులు చెప్పినటువంటి 25 తత్వాలు చెప్పి 26వ తత్వం సాక్షాత్తు ఆ పరమేశ్వర స్వరూపమేను అన్నారు వీళ్ళు. సాంఖ్యులు చెప్పినటువంటి 25 తత్వాలు వీళ్ళు ఒప్పుకుంటున్నారు. ఒప్పుకుని 26వ తత్వం సాక్షాత్తు పరమేశ్వర స్వరూపమేను అన్నారు. ఇక అద్వైతులు ఉన్నారు, వీళ్ళు చెప్పే తత్వం ఒకటే, అదే పరబ్రహ్మ స్వరూపం. ఇంకేం లేదు ఇక్కడ, పరబ్రహ్మ స్వరూపం ఒకటే. ఈ సృష్టి చేయడం కోసం పరబ్రహ్మ అనేక రకాలైనటువంటి రూపాలు పొందింది. ఏమిటి ఈ రూపాలు అంటే, పంచభూతాని తన్మాత్ర పంచకం ఇంద్రియాణి చ జ్ఞానేంద్రియాణి పంచైవ తదా కర్మేంద్రియాణి చ త్వగాదిదాతవః సప్తః పంచ ప్రాణాది వాయవః మనశ్చ అహంకృతి ఖ్యాతిర్గుణ ప్రకృతి పురుష రాగో విద్యా కళా చైవ నీతి కాలమేవ చ మాయా చ శుద్ధ విద్యా చ మహేశ్వర సదాశివౌ శక్తి శివశ్చ శివతత్వంచ శక్తిశ్చ శివతత్వంచ తత్వాని క్రమశో విదుః అని వీళ్ళు మొత్తం 51 తత్వాలు చెబుతూ ఉన్నారు. అయితే ఎవరు వీళ్ళు? మామూలుగా వీళ్ళు ఈ సృష్టి చేయడం కోసం పరబ్రహ్మ 51 తత్వాలుగా రూపొందాడు అని చెప్పేసి 51 రకాలైనటువంటి తత్వాలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ తత్వాలు 51 కాదు అన్నారు. ఎవరు? కాశ్మీర దేశ శాక్తేయులు ఉన్నారే వాళ్ళంతా అంటూ ఉన్నారు 51 కాదండి తత్వాలనేవి, కేవలం 36 తత్వాలే ఉన్నాయి అంటున్నారు. అయితే గౌడపాదుల వారి దగ్గరికి వచ్చేటప్పటికీ
ఈ 51 తత్వాలు లేవు, 31 తత్వాలు లేవన్నారు. వీటన్నిటి కొటాలు బారేశారు. అసలు ఇవన్నీ లేవు అన్నారు. ఎందుకనంటే తత్వాలు కొన్నింటిలో పూర్తిగా లీనమైపోతూ ఉన్నాయి అన్నారు. ఆయన కొన్ని ఉదాహరణలు చూపించారు మనకి. త్వగాయి ధాతువులు ఉన్నాయన్నారు. ఈ ధాతువులన్నీ కూడా పంచభూతాల్లో లీనమైపోతూ ఉన్నాయన్నారు. అలాగే పంచప్రాణాలు వాయువులో లీనమైపోతున్నాయి. అహంకారం మనసులో కలిసిపోతూ ఉన్నది. ఇట్లా కొన్ని ధాతువులు కొన్నింటిలో పూర్తిగా లీనమైపోతూ ఉన్నాయి. ఇలా లీనమైపోగా చివరికి 25 ధాతువులే మిగులుతూ ఉన్నాయి అన్నారు. చివరికి మిగిలేది 25 ధాతువులేను అన్నారు. ఆ 25 ధాతువులు ఏమిటయ్యా అనంటే పృథివ్యాపస్తేజ పవన గగనే తత్ప్రకృతయ స్థితాస్తన్మాత్రాస్తా విషయదశకం మానసమితి తతో మాయా విద్య తదను చ మహేశస్య వైతి పరంతత్వాతీతం మిలిత వపురిందో పరకళ. ఇక్కడ చూడండి, పంచభూతాలైదు, తన్మాత్రలైదు, జ్ఞానేంద్రియాలైదు, కర్మేంద్రియాలైదు, మనస్సు 1. ఇప్పటికి 21. ఆ తర్వాత మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు, మొత్తం 4. ఈ 21, 4, 25 ఇవే మనకు ఉన్నటువంటి తత్వములు అని చెప్పేసి గౌడపాదుల వారు ఇక్కడ తీర్మానం చేశారు. అయితే శబ్దస్పర్శ రూపరసగంధాలు 5, మనస్సుతో కలిపి ఇవి 6. అంటే మామూలుగా తన్మాత్రలు 5, మనస్సు 1, ఇవి మొత్తం 6. ఈ 6 కూడా షట్చక్రాల్లో ఉన్నాయి. మనం ఆ 9వ శ్లోకం చెప్తున్నప్పుడు ఆ షట్చక్రాల యొక్క తత్వాలు ఏమిటి అని చెప్పేసి చెప్పుకున్నాం. చూడండి, అక్కడ చెప్పాం, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. శబ్దస్పర్శ రూపగంధ రసగంధాలన్నీ కూడా ఇవి 5, మనస్సు 1, 6. ఇవి షట్చక్రాల్లో ఉన్నాయి. ఈ షట్చక్రాలకు పైన మాయా, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు ఉన్నారు. హిరణ్య గర్భుడు అనేటటువంటి సదాశివుడితో కలిసినటువంటి శుద్ధ విద్యయే సాదాఖ్య కళ అనబడుతోంది. అదే 26వ తత్వము. దీన్నే పర, చిద్రూప, కుండలిని అని కూడా అంటూ ఉన్నారు. ఈ తత్వాలన్నీ కూడా శ్రీచక్రంలో ఉన్నాయి. ఇవే జగన్నిర్మాణానికి హేతువులు. ఇవన్నీ కూడా ఎక్కడో లేవు, శ్రీచక్రంలో ఉన్నాయి. కాబట్టే శ్రీచక్రం చరాచర జగత్తుకు ప్రతీక అని చెబుతూ ఉన్నారు. చూడండి, పరమేశ్వరుడు ఆ పరమేశ్వరికి చెబుతూ ఉన్నాడు, శ్రీచక్రం త్రిపుర సుందరియా బ్రహ్మాండాకారమీశ్వరీ. ఓ పరమేశ్వరి, శ్రీచక్రము అంటే సామాన్యమైనటువంటి యంత్రం కాదమ్మా, అది బ్రహ్మాండానికి ప్రతీక అన్నారు. ఎందుకు చేతన అంటే బ్రహ్మాండంలో ఉన్నటువంటి తత్వాలన్నీ కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి అని చెప్తూ ఉన్నారు. ఏమిటి అవి? ఈ జగత్తు సృష్టి కావటానికి అవసరమైనటువంటి తత్వములు. ఏమిటవి? పంచభూతాత్మకంచైవ తన్మాత్రాత్మకమేవచ. సృష్టికి మూలమైనటువంటి పంచభూతాలు, వీటి యొక్క లక్షణాలే తన్మాత్రలు. ఈ పంచభూతములు, తన్మాత్రలు, వీటి యొక్క కలయికతోనే చరాచర జగత్తంతా కూడా సృష్టించబడుతూ ఉన్నది. అటువంటి పంచభూతాలు, తన్మాత్రలు ఎక్కడో లేవు, ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి. అందుకే ఈ శ్రీచక్రం అనే చరాచర జగత్తుకు ప్రతీక, బ్రహ్మాండానికి ప్రతీక. అంతేకాదు, ఈ శ్రీచక్రంలో ఇంద్రియాత్మకమేవంచ మనస్తత్వాత్మకం తథా. ఇంద్రియాలు అంటే జ్ఞానేంద్రియాలైదు, కర్మేంద్రియాలైదు. ఈ 10 ఇంద్రియాలు జగత్తులో ఉన్నటువంటి ప్రాణికోటికి అంతటికీ ఉన్నాయి. ఏ జీవికైనా సరే ఈ దశేంద్రియాలు కనిపిస్తూనే ఉన్నాయి. మనం కొన్నింటిలో కనిపించడం లేదు అని అడగకూడదు. అన్నింటికీ కూడా, అన్ని జీవరాశికి అందరికీ కూడా ఈ 10 ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఉన్నాయి. అయితే ఈ 10 ఇంద్రియముల యొక్క తత్వాలు కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నాయి. కాబట్టి శ్రీచక్రం ఈ జగత్తులో ఉన్నటువంటి ప్రాణికోటికి అంతటికీ ప్రతీక అనేటువంటిది మనకు అర్థమవుతుంది. చూడండి, అంతేకాదు, ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే మనస్తత్వాత్మకం తథా. మనస్సు అనేటటువంటిది
మానవులకు మాత్రమే ఉన్నది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానాన్ని ఆలోచింపజేసేటువంటి శక్తిని ఇచ్చేటటువంటిది మనస్సు. ఆ మనస్తత్వం కూడా ఈ శ్రీచక్రంలోనే ఉన్నది. కాబట్టి శ్రీచక్రము అనేది విశ్వ మానవాళికి ప్రతీక. అందుకే శ్రీచక్రాన్ని కనుక మనం అర్చించినట్లయితే చరాచర జగత్తును అర్చించినట్లే, విశ్వ మానవాళిని కూడా అర్చించినట్లే, జగత్తులో ఉన్నటువంటి ఈ జీవరాశిని అంతటినీ కూడా అర్చించినట్లే. ఇవే కాకుండా ఇంకా మాయ, శుద్ధ విద్య, మహేశ్వరుడు, సదాశివుడు అనేటటువంటి తత్వాలు కూడా ఈ 4 తత్వాలు శ్రీచక్రంలో ఉన్నాయి. ఈ రకంగా మొత్తం 25 తత్వాలు ఉన్నాయి. ఈ 25 తత్వాలకు అతీతమైనటువంటిది 26వ తత్వం. అదే సాదాఖ్య కళ, అదే త్రిపుర సుందరి అనబడుతూ ఉన్నది. ఇక శ్రీచక్రము అని అంటూ ఉన్నాం మనం. మంది అద్వైత సిద్ధాంతం. పరమేశ్వరుడు అనేవాడు వేరే లేడు. అహం బ్రహ్మాస్మి, నేనే పరమేశ్వర స్వరూపాన్ని. అయమాత్మా బ్రహ్మ, నేనే పరమేశ్వరుణ్ణి. ఇదే మన సిద్ధాంతం. మనమే పరమేశ్వర స్వరూపం. కాబట్టి శ్రీచక్రము అనేది ఎక్కడో ప్రత్యేకంగా లేదు. ఒక కంసాలి వాడు ఏదో ఒక శ్రీచక్రాన్ని తయారు చేసి, లేకపోతే ఒక రాగి రేఖ మీదో వెండి రేఖ మీదో ఒక 2 గీతలు గీసి ఇస్తే శ్రీచక్రం కాదు. సాక్షాత్తు మానవుడి యొక్క దేహమే శ్రీచక్రము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇక్కడ. శ్రీచక్రం అనేది ఎక్కడో విడిగా లేదు, మానవ దేహమే శ్రీచక్రము. అందుకే శ్రీచక్రంలో ఉన్నటువంటి వివిధ ఆవరణలు మానవ దేహంలో ఉన్నటువంటి వివిధ భాగాలుగా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి ఎలాగట అంటే, బైందవం బ్రహ్మరంధ్రం చ మస్తకం చ త్రికోణకం లలాటేష్టారకం పత్రం భ్రువోర్మధ్యే దశారకం బహిర్దశారం కంఠే తు మన్వస్సం హృదయం భవేతు నాభౌ చ వసుపత్రం చ కక్ష్యాం షోడశపత్రకం వృత్తత్రయం చ ఊరుభ్యాం పద్భ్యాం భూపురత్రయం. ఇక్కడ చూడండి, బైందవం బ్రహ్మరంధ్రం చ బిందువు. శ్రీచక్రంలో ఉన్నటువంటి బిందువు ఏమిటయ్యా అంటే మానవ దేహంలో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రమే బిందువు. త్రికోణము, మస్తకమే త్రికోణము, లలాటమే అష్టకోణము, భ్రూమధ్యం భృకుటి, ఇది అంతర్దశారము, కంఠము అనేది బహిర్దశారం, హృదయం చతుర్దశారం, నాభి అష్టదళం, కటి షోడశదళం, ఊరువులు వృత్తత్రయం, పాదాలు భూపురము అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఈ రకంగా మానవ దేహమే శ్రీచక్రము, అంతకన్నా వేరు కాదు అని చెప్తూ ఉన్నారు. అంతేకాదు, మానవ దేహంలో షట్చక్రాలు ఉన్నాయి అన్నాం కదా. అవి ఎక్కడున్నాయో మనం 9వ శ్లోకంలో చెప్పుకున్నాం గతంలో. అయితే 9వ శ్లోకం దాటి ఇప్పుడు 11వ శ్లోకానికి వచ్చాం కాబట్టి అక్కడ చెప్పుకున్నది అక్కడే మర్చిపోయి ఉంటాం. ఇప్పటిదాకా మనకేం గుర్తుండదు. అందుకని ఒక్కసారి ఈ షట్చక్రాలు ఎక్కడున్నాయో కూడా ఒకసారి చూద్దాం మనం. మూలాధారం గుదస్థానం స్వాధిష్టానం తు మేఘనం నాభిస్తు మణిపూరాఖ్యం హృదయం చాబ్జమనాహతం తాళమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాంచ నిటలాంబుజం తస్మాదూర్ధ్వమధోముఖం వికసితం పద్మం సహస్రచ్ఛదం. మూలాధారము ఇది గుదస్థానంలో ఉన్నది అన్నారు. అలాగే స్వాధిష్టానము లింగస్థానంలో ఉన్నది, మణిపూరం నాభిస్థానంలో ఉన్నది, అనాహతం హృదయంలో ఉన్నది, విశుద్ధి చక్రం కంఠస్థానంలో ఉన్నది, ఆజ్ఞాచక్రం భ్రూమధ్యమునందు ఉన్నది. వీటన్నింటికీ పైన సహస్రదళ పద్మమున్నది అన్నారు. అయితే మానవ దేహమే శ్రీచక్రము అని చెప్పేసి అన్నాం కదా. ఇప్పుడు మానవ దేహంలోనేమో షట్చక్రాలున్నాయి. ఈ షట్చక్రాలకు శ్రీచక్రంలో ఉన్నటువంటి నవావరణలు ఇవన్నీ వేరు కాదు. మానవ దేహంలో ఉన్నటువంటి షట్చక్రాలే శ్రీచక్రంలో ఉన్నటువంటి నవావరణలు అని చెబుతూ ఉన్నారు గౌడపాదుల వారు తమ శుభగోదయ స్తుతిలోని 10వ శ్లోకంలో. ఇక్కడ చూడండి, త్రికోణం చాదారం త్రిపద వినితేష్టానమనఘే భవే స్వాధిష్టానం పునరపి దశారం మణిపురం దశారంతే సంవిత్కమలమధమన్వస్త్రక్రముమే విశుద్ధం స్వాదాజ్ఞాశివైతి తతో బైందవ గృహం.
ఆధార చక్రానికి త్రికోణంతో ఐక్యత, స్వాధిష్టానానికి అష్టకోణంతో ఐక్యత, మణిపూరానికి అంతర్దశారంతో ఐక్యత, అనాహతానికి బహిర్దశారంతో ఐక్యత, విశుద్ధి చక్రానికి చతుర్దశారంతో ఐక్యత, ఆజ్ఞా చక్రానికి అష్టదళము షోడశదళ పద్మాలతో ఐక్యత, సహస్రారానికి భూపరంతో ఐక్యత. అయితే ఈ విషయంలో కౌళ సమయాచారులకు కొద్దిగా భేదం అనేది ఉన్నది. అది ఏమిటి అనేది మనం చూద్దాం. ఈ రకంగా షట్చక్రాలకు శ్రీచక్రంలో ఉన్నటువంటి నవావరణలకు కూడా ఐక్యత ఉన్నది. కాబట్టి శ్రీచక్రము అంటే మానవ దేహం తప్పించి వేరే కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక శ్రీచక్రంలో ఉన్నటువంటి సంధులు మర్మస్థానాలు ఏమిటి అనేది ప్రశ్న వస్తుంది. శ్రీచక్రంలో 28 మర్మస్థానాలు, 24 సంధులు ఉంటాయి. అసలు సంధి అంటే ఏమిటి? ద్విరేఖా సంగమ స్థానం సంధిరిత్యభిధీయతే. 2 రేఖలు కలిసేటటువంటి చోటుని సంధి అని అంటారు. అలాగే త్రిరేఖా సంగమ స్థానం మర్మం మర్మవిదో విదుః. 3 రేఖలు కలిసేటటువంటి స్థానాన్ని మర్మస్థానము అని అంటారు. ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఈ సంధులు మర్మస్థానాలు అన్నీ కూడా శ్రీచక్రంలో ఉన్నటువంటి కోణాల్లోనే ఉంటాయి తప్పించి ఇంకెక్కడా కూడా ఉండవు. అయితే శ్రీచక్రార్చన చేసేటప్పుడు ఈ సంధులతోనూ లేదా ఈ మర్మస్థానాలతోనూ మనకి ఏ రకమైనటువంటి సంబంధము కూడా లేదు. కాబట్టి వాటి మీద మనకి చర్చ కూడా పెద్దగా అవసరం లేదు. ఇక శ్రీచక్రంలో కోణాలు ఎన్నుంటాయి అంటే శ్రీచక్రంలో శక్తి చక్రాలన్నీ కూడా కోణాకారంలోనే ఉంటాయి. అలాంటప్పుడు శ్రీచక్రంలో మొత్తం ఎన్ని కోణాలు ఉన్నాయి అని అడిగారనుకోండి, చాలా తేలిక. త్రికోణంలో 3, అష్టకోణంలో 8, అంతర్దశారంలో 10, బహిర్దశారంలో 10, అలాగే మన్వస్త్రము లేదా చతుర్దశారంలో 14, వెరసి 45 కోణాలు ఉంటాయి అని కళ్ళు మూసుకుని చెప్పేయచ్చు. ఈ విషయం చిన్నపిల్లాడైనా చెప్పేస్తాడు. మొత్తం శ్రీచక్రంలో 45 కోణాలు ఉంటాయి. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న వస్తుంది. యంత్రము అన్న తర్వాత యంత్రంలో బీజాక్షరాలు ఉంటాయి కదా, సహజంగా జరుగుతుంది ఇది ఎక్కడైనా సరే. మరి శ్రీచక్రంలో బీజాక్షరాలు ఉంటాయా? శ్రీచక్రము అనేది కేవలము రేఖా నిర్మితం. ఇందులో దేవత పేరు గాని మంత్రం గాని ఇవి ఏవి ఉండవు. అయితే బీజాక్షరాలు ఉంటాయా అనేటువంటిది ప్రశ్న వచ్చింది మళ్ళీ ఇప్పుడు. ఇది సంప్రదాయ భేదం. ఎందుకని అంటే యామన గ్రంథాల్లో చెప్తూ ఉన్నాడు చూడండి. బీజాక్షరయుతం చక్రం యతేనాముత్తమోత్తమం బీజాక్షర విహీనంతు గృహస్థానాం ప్రశస్తకం. బీజాక్షరాలు ఉన్నటువంటి శ్రీచక్రం యతులకు శ్రేష్టమైనటువంటిది అన్నాడు. మరి బీజాక్షరములు లేనటువంటి శ్రీచక్రం గృహస్థులకు ప్రశస్తమైనటువంటిది అని చెప్తూ ఉన్నాడు. ఇది కొన్ని యామన గ్రంథాల్లో చెప్పిన విషయం. అయితే ఇంకో సంప్రదాయం ఉంది. దీని ప్రకారం ఏమిటి అంటే బీజం వినాతు నిర్జీవం సేవోత్పరికీర్తితం బీజహీనంతు యశ్చక్రం తచ్చక్రం సిద్ధిదం నచా. బీజాక్షరాలు లేనటువంటి శ్రీచక్రం ప్రాణం లేనటువంటి శవంతో సమానమైనటువంటిది. కాబట్టి అటువంటి చక్రాన్ని కనుక మనం అర్చించినట్లయితే ఆ పూజ అంతా నిరర్ధకమవుతుంది, ఆ పూజ సిద్ధించదు అని చెప్తూ ఉన్నాడు. ఇందాకేమో గృహస్థులకి బీజాక్షరాలు లేనటువంటి శ్రీచక్రం ప్రశస్తమైనది అని అక్కడ ఆ గ్రంథంలో చెప్పాడు. మరి ఇక్కడికి వచ్చేటప్పటికీ ఆ బీజాక్షరాలు కనుక లేకపోయినట్లయితే శవంతో సమానము, ఈ పూజ నిరర్ధకము అని అంటూ ఉన్నాడు. మరి ఏమిటి ఇక్కడ 2 రకాలుగా చెప్పబడ్డది కదా
అనంటే ఇదంతా కూడా కేవలం సంప్రదాయ భేదం. ఈ రకంగా భేదాలున్నప్పుడు మనమేం చేయాలి అంటే మన సొంత తెలివితేటలేవి ప్రయోగించకుండా గురు సంప్రదాయాన్ని మాత్రమే పాటించాలి. గురువు గారు ఏ రకమైనటువంటి శ్రీచక్రాన్ని మన చేతికిస్తారో దాన్ని మనం తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకోవాలి. అంతే తప్పించి అది అలా కదా ఇది ఇలా కదా అని చెప్పేసి మనం ఏ రకమైనటువంటి ప్రశ్నలు వేయకూడదు. గురువు గారు ఏమన్నా చెబితే వినండి, లేకపోతే మానేయండి. అంతే తప్పించి మనకి తెలుసుకోకపోతే ఎలాగా, ఆయన చెప్పాలి కదా, ఆయన చెప్పేదాకా మనం అడగాలి కదా, ఇటువంటి తెలివితేటలేం వద్దు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అనేవంటి మాటను గుర్తుపెట్టుకోండి. ఆయన చెబితే వినండి, లేదా నోరు మూసుకొని కూర్చోండి. అంతే తప్పించి ఇది ఇలా ఎందుకు జరగాలి అనేటువంటి క్వశ్చన్ మాత్రం మీరు వేయద్దు. అవి తెలుసుకోగలిగినటువంటి శక్తి మీకున్నది, మీకు తెలియాలి అనేటువంటి ఇది కనుక వస్తే ఆయనే చెప్తాడు ఎందుకు చేయాలో. ఆయన చెప్తాడు. ఒకవేళ ఆయన కనుక మీకు చెప్పలేదు అంటే మీకు తెలుసుకునేటువంటి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని మాత్రం మీరు మర్చిపోకూడదు. మనకి తెలుసుకునేటువంటి అర్హత కనుక లేకపోయినట్టయితే గురువుగారు మనం తన్నుకు చచ్చినా చెప్పడు. కాబట్టి గురువుగారు ఏ రకమైనటువంటి శ్రీచక్రాన్ని మన చేతికి ఇచ్చి అర్చన చేయమంటే దాన్నే మనం అర్చన చేయాలి. ఇక శ్రీచక్రంలో ఉన్నటువంటి ప్రస్తారాలు ఏమిటి అనే విషయాన్ని చూద్దాం. శ్రీచక్రం ఉండేటువంటి ఆకారాన్ని ప్రస్తారము అని అంటారు. ఈ ప్రస్తారము అనేది 3 రకాలుగా ఉంటుంది. ఈ విషయం శ్రీ విద్యార్ణవతంత్రము అనేటువంటి గ్రంథంలో చెప్పబడింది. శ్రీ విద్యార్ణవతంత్రము అని ప్రత్యేకమైన గ్రంథం ఉంటుంది. అందులో చెప్పాడు ఈ విషయాలన్నీ కూడా. ఏమంటాడో చూడండి. అక్కడ ప్రస్తారో త్రివిధాపోక్త శ్రీచక్రస్య తదేశ్వరీ మేరు కైలాస భూసంజ్ఞ భేదాశ్చ త్రిధా భవేతు. ఈ యామన గ్రంథాలన్నీ కూడా పరమేశ్వరుడు పార్వతీదేవికి ఉపదేశించినట్టే ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పరమేశ్వరుడు ఈ పార్వతీదేవికి చెప్తూ ఉన్నాడు, ఓ పార్వతి, శ్రీచక్రం 3 ప్రస్తారాలుగా ఉన్నది అన్నాడు. అవి ఏమిటి అంటే భూప్రస్తారము, మేరు ప్రస్తారము, కైలాస ప్రస్తారము అని చెప్పి 3 ప్రస్తారాలుగా ఉన్నది. భూప్రస్తారము అంటే ఇది బల్లపరుపుగా ఉంటుంది. బంగారము, వెండి, రాగి రేకుల మీద గాని, పట్టు వస్త్రం మీద గాని, భుర్జరీ పత్రం మీద గాని, చివరకు నేల మీదైనా సరే రాసి ఈ శ్రీచక్రాన్ని అర్చన చేస్తారు. ఇందులో యంత్రము యొక్క పొడవు వెడల్పు సమానంగా ఉంటాయి. అంటే 5 అంగుళాల పొడవు, 5 అంగుళాల వెడల్పు. మనకి బజార్లో దొరికేటువంటి శ్రీచక్రాలన్నీ కూడా రాగి రేకుల మీద 5 అంగుళాల పొడవుతోనూ 5 అంగుళాల వెడల్పుగాను దొరుకుతూ ఉన్నాయి. అంతకన్నా పెద్దవి కావాలి అంటే మనం ఆర్డర్ చేయించుకోవాలి. అయితే అంతకన్నా చిన్నవి కూడా మనకి మార్కెట్లో దొరుకుతూనే ఉన్నాయి. అంగుళం పొడవు, అంగుళం వెడల్పు ఉన్నటువంటి శ్రీచక్రాల దగ్గర నుంచి మనకి వివిధమైనటువంటి సైజుల్లోనూ ఈ శ్రీచక్రాలు దొరుకుతూ ఉన్నాయి. ఇవన్నీ భూప్రస్తారాలు. రెండవది మేరు ప్రస్తారం. ఇది బోలించినటువంటి గరాట్లాగా ఉంటుంది. ఈ ఆవరణలన్నీ కూడా ఒకదాని మీద ఒకటిగా అలా 9 అంతస్తులుగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో ప్రత్యేకత ఏమిటి అంటే యంత్రం యొక్క పొడవు, వెడల్పు, ఎత్తు ఈ 3 కూడా సమానంగా ఉంటాయి. అంటే పొడవు 3 అంగుళాలు, వెడల్పు 3 అంగుళాలు, ఎత్తు కూడా 3 అంగుళాలే ఉంటుంది. కైలాస ప్రస్తారం 3వది. ఈ కైలాస ప్రస్తారం కూడా మేరులాగానే ఇలాగే ఉంటుంది. అయితే ఇందులో పొడవు, వెడల్పు సమానంగానే ఉంటాయి, కానీ ఎత్తు మాత్రం 1/4 వంతు మాత్రమే ఉంటుంది. అంటే 4 అంగుళాల పొడవు, 4 అంగుళాల వెడల్పు ఉంటే ఎత్తు 1 అంగుళం మాత్రమే ఉంటుంది అని చెబుతూ ఉన్నారు. అసలు ఈ ప్రస్తారాల ప్రత్యేకత ఏమిటి అని కనుక మనం ఆలోచించినట్లయితే, మేరు ప్రస్తారకం యంత్రం నిత్యా తాదాత్మ్యకం స్మృతం మాతృకాయస్తు కైలాస ప్రస్తారాఖ్యా సురేశ్వరి భూప్రస్తారం మహాదేవి వసిన్యాత్మకముత్తమం అని చెబుతూ ఉన్నాడు. అంటే భూప్రస్తారంలో వసిన్యాది దేవతల యొక్క తాదాత్మ్యం చెప్పబడింది. మేరు ప్రస్తారంలో షోడశనిత్యల యొక్క తాదాత్మ్యం చెప్పబడింది. కైలాస ప్రస్తారంలో మాతృకా తాదాత్మ్యం చెప్పబడింది.
మాతృకలు అంటే అక్షరాలు. ఆ కా చ ఠ త ప య స వర్గులన్నమాట. శక్తి సంగమ తంత్రంలో శ్రీచక్రంలో ఉన్నటువంటి 3 ప్రస్తారాల్లోనూ కూడా మళ్లీ తేడాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. శక్తి సంగమ తంత్రము ఈ గ్రంథంలో చెప్తూ ఉన్నారు. భూప్రస్తారో ద్విధాదేవి పాతాళ ఊర్ధ్వక్రమేణతు. భూప్రస్తారం మళ్లీ 2 భాగాలుగా ఉంటుంది అన్నారు. ఏమిటి అంటే పాతాళ భూప్రస్తారం, ఊర్ధ్వ భూప్రస్తారం. పాతాళ భూప్రస్తారము అంటే రాగి రేఖ మీద మేకుతో గనక మనం గీతలు గీసినట్లయితే ఆ గీతలన్నీ రేకుకి లోపలగా పడతాయి. దాన్ని పాతాళ భూప్రస్తారము అని అంటారు. లేదా నేల మీద అయినా సరే మనం ఏదైనా ఒక మేకుతో గీసినట్లయితే ఇవి లోపలికి గీతలుగా పడతాయి అన్నమాట. ఇది పాతాళ భూప్రస్తారం. మరి ఊర్ధ్వ భూప్రస్తారము అంటే ఏమిటి? ఊర్ధ్వ భూప్రస్తారం అంటే నేల మీద గనక మనం ముగ్గు వేసినట్లయితే చూడండి, నేల కన్నా ఈ ముగ్గు ఎత్తుగా ఉంటుంది. అది ఊర్ధ్వంగా ఉండేటటువంటి భూప్రస్తారం. ఈ 2 రకాలైనటువంటి భూప్రస్తారాలు కూడా మనకి లోహ నిర్మితం, వెండివి, రాగివి, ఇవన్నీ కూడా బజార్లో దొరుకుతూనే ఉన్నాయి. ఇక కైలాసాఖ్యస్తు ప్రస్తారో ద్వివిధ ప్రకీర్తిత. కైలాస ప్రస్తారం కూడా 2 రకాలుగా ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే అవి ఏమిటి అంటే అర్ధ కైలాస సంజ్ఞస్తు పూర్ణ కైలాస గస్తథ తదైవ మేరు ప్రస్తార కీర్తియస్తు మయా తవ. అలాగే మేరు ప్రస్తారం కూడా 2 రకాలుగా ఉంటుంది అన్నారు. అంటే ఇప్పుడు మేరు ప్రస్తారం 2 రకాలుగా ఉన్నదన్నమాట. ఏమిటవి? అర్ధమేరువు, పూర్ణమేరువు అని చెప్పి 2 రకాలుగా ఉన్నది అని అంటూ ఉన్నారు. అర్ధమేరువు అంటే ఇందులో అష్టదళం వరకు, అంటే మొట్టమొదట ఉన్నటువంటి 3 ఆవరణలు ఇవి భూపురము, షోడశ దళము, అష్టదళము. ఈ 3 అంతస్తులుగా ఉంటాయి. తర్వాత ఉన్నటువంటి కోణాలన్నీ కూడా సమానంగా భూప్రస్తారం ఉన్నట్టుగా ఉంటాయి. ఇది అర్ధమేరు. మరి పూర్ణమేరువు అంటే ఇందులో మొత్తం 9 ఆవరణలు, 9 అంతస్తులుగానే ఉంటాయి. పూర్ణమేరువులో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఊర్ధ్వదళము, అధోదళము అని చెప్పేసి. ఊర్ధ్వదళము అంటే ఈ పూర్ణమేరువులో ఉన్నటువంటి అష్టదళము, షోడశ దళము, ఇందులో దళాలన్నీ కూడా ఊర్ధ్వదళం అంటే ఊర్ధ్వముఖంగా ఉంటాయి, పైకి లేచి చూస్తూ ఉంటాయి. అధోదళము అని అంటే ఇందులో అష్టదళము, షోడశ దళము, వీటిలో ఉన్నటువంటి దళాలని కూడా కింది వైపుకి వాలి ఉంటాయి. వీటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే అధోదళము అనేది సంసార లంపటంలో కూరుకుపోయినటువంటి లౌకికులకు ప్రతీక అని, ఈ ఊర్ధ్వదళము అనేది జ్ఞానులకు ప్రతీక అని చెప్పేసి అంటూ ఉన్నారు. అయితే ఈ 2 రకాలు కూడా మనకి తక్కువగానే దొరుకుతూ ఉన్నాయి. కానీ సమదళం మాత్రమే ఎక్కువగా ఉన్నది. అంటే అష్టదళము, షోడశ దళము ఇవన్నీ కూడా సమానంగా ఉండేటటువంటి శ్రీచక్రాలు మాత్రమే, సమదళంగా ఉండేటువంటి శ్రీచక్రాలు మాత్రమే ఎక్కువగా మనకి దొరుకుతూ ఉన్నాయి. ఈ రకంగా ఈ మేరు ప్రస్తారం ఊర్ధ్వమేరు, అధోమేరు అని చెప్పేసి ఉన్నాయి అన్నాం. ఇవి కాకుండా వాడుకలో గనక చూసినట్లయితే అనేక రకాలైనటువంటి శ్రీచక్రాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏమిటి ఇవి అంటే భూప్రస్తారంలో 12 దళాలు ఉన్నటువంటి శ్రీచక్రం ఒకటి ఉంది. మనకి మామూలుగా షోడశ దళం ఉంటుంది, అష్టదళం ఉంటుంది, అంతేగాని 12 దళాలు ఉన్నటువంటి ఆ 12 దళాలు ఎక్కడా లేవు. కానీ ఇక్కడ అష్టదళము, షోడశ దళము ఈ రెండింటికి మధ్యలో 12 దళాలు ఉన్నటువంటి ఒక చక్రం ఉంది. ఇది ఏమిటయ్యా అని అడిగితే, అది నా దగ్గర కూడా ఉంది, నా దగ్గరకు వచ్చింది. ఇది ఏమిటయ్యా అని అడిగితే 12 ఆదిత్యులకు ప్రతీక అని చెప్పేసి అన్నారు దాన్ని. మరి దాని యొక్క పూర్వాపరాలు మనకు తెలియదు. అలాగే 32 దళాలు ఉన్నటువంటి శ్రీచక్రం ఇంకోటి ఉంది. భూపురము 32 దళాలు, షోడశ దళము అంటే 16 దళాలు, ఆ తర్వాత అష్టదళము, ఇలా ఉన్నది. ఈ 32 దళాలు ఏమిటయ్యా అన్నాం. షోడశ మహామంత్రం ఉన్నది కదండి, అందులో 16 అక్షరాలు ఉన్నాయి కదా. ఈ 16 అక్షరాలు
శివాశక్తి అని చెప్పేసి రెండుగా గనుక విడగొట్టినట్లయితే అవి 32 భాగాలు అవుతాయి. ఆ 32 భాగాలకి ప్రతీక ఇక్కడ ఉన్నటువంటి 32 దళాలు అన్నారు. మరి దాని విషయం కూడా మనకి తెలియదు, కానీ అవి కూడా అక్కడక్కడ దొరుకుతూనే ఉన్నాయి. ఆ రకమైనటువంటి శ్రీచక్రం 32 దళాలతో ఉన్నటువంటి ఒక శ్రీచక్రం కూడా 5 అంగుళాల సైజులో ఉన్నటువంటిది నా దగ్గరికి వచ్చింది. అది కూడా నా దగ్గర ఉంది. అయితే ఇప్పుడు ఈ 12 దళాలు ఉన్నది, 32 దళాలు ఉన్నటువంటిది, ఈ రెండింటిని ఇవి తయారు చేయడానికి ఆధారం ఏమిటి అనే విషయం మాత్రం మనకు తెలియదు. దేన్ని ఆధారంగా చేసుకుని తయారు చేశారో మనకు తెలియదు. ఇకపోతే కూర్మ ప్రస్తారము అని ఉంది. ఈ కూర్మ ప్రస్తారము అని అంటే మేరు కూర్మం మీద ఉంటుందన్నమాట. ఒక తాబేలు మీద మేరు రూపంలో ఉన్నటువంటి శ్రీచక్రం ఉంటుంది. ఇదేమిటయ్యా అని అడిగితే వైష్ణవులంతా దీన్ని అర్చన చేస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే శివకామేశ్వరము అన్నారు, అంటే శివలింగం మీద శ్రీచక్రం ఉంది. ఇదేమిటయ్యా అంటే శివులు ఈ శ్రీచక్రాన్ని అర్చన చేస్తారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇలాగే విశాఖపట్నంలో కనక మహాలక్ష్మి దేవాలయం ఉంది. అక్కడ అమ్మవారి ఎదురుకుండా శిలానిర్మితమైనటువంటి ఒక శ్రీచక్రం ఉంది. అది కొంత మామూలు సంప్రదాయానికి భిన్నంగా కనిపించింది. ఏమిటి అని అడిగితే ఇది మండూక ప్రస్తారము అని చెప్పారు. మరి ఈ మండూక ప్రస్తారము అని అనటానికి ఆధారం ఏమిటో మనకు తెలియదు. అయితే శక్తి సంగమ తంత్రంలో కైలాస ప్రస్తారాన్ని గురించి చెప్తూ ఇక్కడ అన్నాడు మళ్ళీ, కైలాసాఖ్యస్థ ప్రస్తారో ద్వివిధ ప్రకీర్తితః అర్ధ కైలాస సంజ్ఞస్తు పూర్ణ కైలాసగస్తథా. కైలాసం కూడా కైలాస ప్రస్తారం అనేది మళ్ళీ 2 రకాలుగా ఉన్నది. ఒకటి అర్ధ కైలాసము, రెండోది పూర్ణ కైలాసము అని అన్నారు. అయితే ఈ అర్ధ కైలాసము అనేది ఎక్కడా నాకు లభించలేదు. అర్ధ కైలాసం ఉన్నది అని చెప్పడమే తప్పించి దీన్ని నేను ఎక్కడా కూడా చూడటం అనేది జరగలేదు. ఈ విధంగా శ్రీచక్రంలో అనేక రకాలైనటువంటి ప్రస్తారాలు ఉన్నాయి. మరి ఇట్లా అనేక రకాలైనటువంటి శ్రీచక్రాలు ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి శ్రీచక్రాన్ని మనం అర్చన చేయాలి అనే ప్రశ్న వస్తుంది. అసలు బజార్లో కొనుక్కుని శ్రీచక్రాన్ని తీసుకెళ్లి అర్చన చేయమని నీకెవరు చెప్పారండి? నువ్వెందుకు కొనుక్కెళ్ళాలి? పుస్తకంలో చూసి మంత్రాన్ని నేను జపం చేస్తూ ఉన్నాను, లేకపోతే బజార్లో షాపులో ఏదో అందంగా కనిపించింది కాబట్టి ఆ శ్రీచక్రాన్ని తీసుకొచ్చి నేను ఇంట్లో పూజ చేస్తూ ఉన్నాను అంటే ఎలా కుదురుతుంది? అలా చేయకూడదు. నీకు గనక ఆ శ్రీచక్రాన్ని తెచ్చుకుని అర్చన చేయాలి అని అనిపించినట్లయితే మీ గురువు గారిని అడగండి, ఆ గురువు గారు ఇస్తారు. లేదు వారి దగ్గర లేకపోతే అప్పుడు ఆయన చెప్తారు, నువ్వు వెళ్ళి ఫలానా చోటు నుంచి తీసుకురారా నాయనా అని చెప్తారు నీకు. నువ్వు తీసుకొచ్చి నువ్వు ఇంటికి తీసుకెళ్లొద్దు, గురువు గారికి ఇచ్చేయి. దానికి కావలసిన విషయాలన్నీ కూడా గురువు గారే చూసి అప్పుడు నీకు గురువు గారిని చేతికిస్తారు. అంటే ఆ శ్రీచక్రాన్ని నువ్వు గురువు గారి చేతుల మీదుగా తెచ్చుకో, అంతే తప్పించి ఏదో అందంగా కనిపించింది దాన్ని బజార్లో కొనుక్కొని మాత్రం తీసుకుని రావద్దు. ఇప్పుడు సరే తీసుకురావద్దు అన్నాం, మరి ఇన్ని రకాలైనటువంటి శ్రీచక్రాలు ఉన్నాయి కదా, గురువు గారి దగ్గర నుంచి శ్రీచక్రం తెచ్చుకునేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి శ్రీచక్రాలు మార్కెట్లో దొరికితే నీకేంటి ఉపయోగం? గురువు గారు ఏమిస్తే అదే తెచ్చుకో. ఇందాకే చెప్పాం మనం, అనేక రకాలైనటువంటి సంప్రదాయాలు ఉన్నప్పుడు గురు సంప్రదాయాన్ని మాత్రమే పాటించాలి అనేది ఆర్యోక్తి. కాబట్టి గురువు గారు ఏ రకమైనటువంటి శ్రీచక్రాన్ని ఇస్తే ఆ శ్రీచక్రాన్నే నువ్వు తీసుకుని రావాల్సింది. ఇక ఈ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి అనేటువంటి మాటని మనం ఇప్పటికి బోల్డ్ సార్లు చెప్పుకున్నాం. ఏమిటి ఈ 9 ఆవరణలు? వీటినే నవావరణలు అని అంటారు. ఆవరణ అంటే ప్రాకారము అని అర్థం. శ్రీచక్రంలో శివచక్రాలు 4, శక్తి చక్రాలు 5, మొత్తం 9 చక్రాలున్నాయి. వీటినే మనం నవావరణలు అని అంటాము. ఇందులో ప్రతి ఆవరణకు కొన్ని దళాలున్నాయి, లేకపోతే కొన్ని కోణాలున్నాయి.
శ్రీచక్రానికి అధిదేవత ఎవరు? పరమేశ్వరి పరమేశ్వరులు. వాళ్లే శివశక్తులు, కామేశ్వరి కామేశ్వరులు. శ్రీచక్రంలో ఉన్నటువంటి ఈ ఆవరణలు అన్నింటినీ కూడా రత్నాయర్షి అనేటటువంటి ఒక మహర్షి ఆవరణ దేవతాస్తుతి అని ఒక పుస్తకం రాశాడు ఆయన. ఆవరణ దేవతాస్తుతి. అందులో అసలు మొట్టమొదటిగా ఈ శ్రీచక్రంలో ఉండేటువంటి ఆవరణలు ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ వివరించాడు. చూడండి. త్రైలోక్యమోహనం వందే సర్వాశా పరిపూరకం సర్వసంక్షోభణం చక్రం సర్వసౌభాగ్యదాయకం సర్వార్థసాధకం వందే సర్వరక్షాకరం పరం సర్వరోగహరం చక్రం సర్వసిద్ధిప్రదాయకం సర్వానందమయం చక్రం ఇతి చక్రక్రం భజే. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నారు. భూపురము త్రైలోక్యమోహన చక్రము, షోడశదళము సర్వాశా పరిపూరక చక్రము, అష్టదళము సర్వ సంక్షోభణ చక్రము, చతుర్దశారము సర్వ సౌభాగ్యదాయక చక్రము, బహిర్దశారము సర్వార్థ సాధక చక్రము, అంతర్దశారము సర్వరక్షాకర చక్రము, అష్టకోణము సర్వరోగహర చక్రము, త్రికోణము సర్వసిద్ధిప్రద చక్రము, బిందువు సర్వానందమయ చక్రము. ఈ రకంగా నవావరణలు చెబుతూ ఉన్నప్పుడు ఇందులో ఎక్కడా వృత్తాల గురించి చెప్పలేదు. జాగ్రత్తగా చూడండి. వృత్తాలని గురించి మాత్రం చెప్పలేదు. అవి ఎందుకు అనేది మళ్ళీ ప్రత్యేకంగా చూద్దాం. ముందు ఆవరణలు చూసి ఆ తర్వాత వృత్తాల సంగతి చూద్దాం. ఇప్పుడు ఈ శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా. ఈ ఆవరణలన్నీ కూడా ఒక్కొక్కటి విడివిడిగా చూద్దాం. చూడండి. మొట్టమొదటిది ప్రథమావరణ. దీన్ని త్రైలోక్యమోహన చక్రము అంటారు. ఇది లకార ప్రకృతికము, భూతత్వాత్మకము. ఇందులో 3 రేఖలుంటాయి. ఈ 3 రేఖలు కూడా భూలోక, భువర్లోక, సువర్లోకాలకు ప్రతీక. ఇది శుక్ల, పీత, అరుణ వర్ణములు అంటే తెలుపు, పసుపు, ఎరుపు వర్ణములతో, రంగులతో ఉంటుంది. ఈ ఆవరణకు 4 వైపులా 4 ద్వారాలుంటాయి. ఆ 4 ద్వారాలు 4 వేదాలకు ప్రతీక. ఈ ద్వారాలలో గనక మనం ప్రవేశించగలిగినట్లయితే పరదేవత సాక్షాత్కారం కలుగుతుంది అని చెబుతూ ఉన్నాయి యామళ గ్రంథాలు. చూడండి. శ్రీచక్రస్య 4 ద్వారాణి చతుర్వేద రూపాణి ద్వార ప్రవేశనేవ భవతి పరదేవతా సాక్షాత్కారః. ఆ ద్వారాల్లో గనక ప్రవేశించగలిగినట్లయితే పరదేవత సాక్షాత్కారం కలుగుతుంది అంటూ ఉన్నాడు. ఈ చక్రాన్ని అర్చించినటువంటి వాడు ముల్లోకాలను కూడా మోహింపచేయగలుగుతాడు. దీని పేరే అసలు త్రైలోక్య మోహన చక్రము. కాబట్టి ఈ ఆవరణని ప్రథమావరణ. దీన్ని అర్చించినటువంటి వాడు ముల్లోకాలను మోహింపజేయగలుగుతాడు. ఈ ఆవరణలో మొత్తం 3 రేఖలున్నాయి. ఆ 3 రేఖల్లోనూ కూడా విడివిడిగా దేవతలున్నారు. ఇప్పుడు మెల్లిగా రేఖల్లోకి ప్రవేశిద్దాం. చూడండి. ఒక్కొక్క రేఖలోకే మనం ప్రవేశిద్దాం. ముందుగా శుక్లపీతారుణవర్ణ రేఖ ఆశ్రయస్యలకార ప్రకృతిక పృథివ్యాత్మకస్య చిత్రస్య ప్రవేశరీత్యా అంటూ ప్రథమ రేఖలోకి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈ రేఖలో అణిమాది అష్టసిద్ధులందరూ కూడా దేవత రూపంలో ఉంటాయి. అణిమాది సిద్ధులు, అష్టసిద్ధులన్నీ ఇక్కడ దేవతల రూపంలో ఉంటాయి. ఈ ప్రథమ రేఖలో ఏముంటాయి అని అంటే ఇక్కడ చూడండి. నిధివాహన సమారూఢ వరదాభయకరాంబుజ పద్మరాగ ప్రతీకాశ ప్రసీదత్వం అణిమాదయ. అవి ఏమిటా అంటే అణిమా సిద్ధి. అణిమా అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేయటము. మహిమా సిద్ధి శరీరాన్ని అతి పెద్దదిగా చేయటము. గరిమా సిద్ధి శరీరం బరువు విపరీతంగా పెంచటము. లఘిమా సిద్ధి శరీరాన్ని అతి తేలికగా చేసివేయటము.
ప్రాప్తి సిద్ధి, కావలసినటువంటి వస్తువులన్నీ కూడా పొందటం. ప్రాకామ్య సిద్ధి, ఆకాశగమనం. ఈశిత్వ సిద్ధి, అన్నింటి మీద అధికారం పొందటం. వసిత్వ సిద్ధి, అన్ని భూతాలను కూడా లోబర్చుకోవటం. రూపరంలో ఉన్నటువంటి ఈ ప్రథమ ఆవరణను గనక అర్చించినట్లయితే, ప్రథమ ఆవరణలో ఉన్నటువంటి ఈ ప్రథమ రేఖని గనక అర్చించినట్లయితే ఈ ఫలితాలన్నీ మనం సాధించగలుగుతాం. వీటినే మనం అష్టసిద్ధులు అని అంటాం. అంటే ఈ భూపరంలో ఉన్నటువంటి మొట్టమొదటి రేఖని గనక అర్చించినట్లయితే అష్టసిద్ధులు లభిస్తాయి. అలాగే రెండవ రేఖ చూడండి. ఇక్కడ చతుర్భుజాత్రేనైనా పద్మశూలాదిహేతయ విచిత్రాభరణాదేవ్యా ప్రసీదత్వం అష్టమాతరం. ఇక్కడ 4 భుజాలు 3 కనులు కలిగి పద్మము శూలము మొదలైనటువంటి ఆయుధాలు, చిత్ర విచిత్రమైనటువంటి ఆభరణాలు ధరించినటువంటి వాళ్ళై అష్టమాతృకలు ఉంటారు. ఈ అష్టమాతృకలు అంటే ఎవరు? బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండే, మహాలక్ష్మి. వీళ్ళు బ్రాహ్మి అంటే బ్రహ్మ యొక్క శక్తి, మహేశ్వరి ఈశ్వరుని శక్తి, కౌమారి కుమారస్వామి శక్తి, వైష్ణవి విష్ణుమూర్తి శక్తి, వారాహి వరాహ రూపుడైనటువంటి ఆ వరాహవతారం యొక్క శక్తి, మాహేంద్రి ఇంద్రుని యొక్క శక్తి, చాముండా చండముండలను వధించినటువంటి శక్తి, మహాలక్ష్మి లక్ష్మీదేవి యొక్క శక్తి. ఈ రకంగా వీళ్ళు అష్టమాతృకలు. వీళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ద్వితీయ రేఖలో ఉంటారు. ఇక తృతీయ రేఖలో గనక చూసినట్లయితే ముద్రాది దేవతలు ఉంటారు అని చెప్తూ ఉన్నాడు. ఎవరి ముద్రాది దేవతలు? సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వవశంకరి, సర్వోన్మాదిని, సర్వమహాంకుశే, సర్వకేచరి, సర్వబీజే, సర్వయోని, సర్వత్రిఖండే అనబడే ఉండే శక్తులుంటాయి. అయితే ఏతా ప్రకటయోగిన్య త్రిపురా చక్రనాయక. ఇక్కడ ఉండేటటువంటి యోగిని పేరు ప్రకటయోగిని. అందుకే మనకి వామకేశ్వర తంత్రంలో చెప్పినటువంటి ఖడ్గమాలను చూడండి. ఆ ఖడ్గమాలలో చెప్తారు చూడండి, త్రైలోక్యమోహన చక్రస్వామిని ప్రకటయోగిని అంటారు. అంటే త్రైలోక్యమోహన చక్రస్వామిని, త్రైలోక్యమోహన చక్రానికి ఐదేవత ఎవరు అంటే ప్రకటయోగిని అని చెప్తూ ఉన్నాడు. వామకేశ్వర తంత్రంలో చెప్పినటువంటి ఆ ఖడ్గమాల శ్రీచక్రంలో నవ ఆవరణలలోనూ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ఎక్కడున్నారు అంటే ఈ ఖడ్గమాలలోనే ఉన్నారు. అందుకే శ్రీచక్రాన్ని అర్చన చేసేటప్పుడు ఖడ్గమాలతో అర్చన చేయండి అని చెప్తూ ఉంటాం మనం. ఇక ఈ ఆవరణకు అధిదేవత త్రిపుర. ఇప్పుడు రెండవ ఆవరణ చూడండి, ద్వితీయ ఆవరణ. ఇది సర్వాశా పరిపూరక చక్రం, 16 దళాలు కలిగినటువంటి పద్మం, సకార ప్రకృతికము, చంద్రకళా స్వరూపము. దీని 16 దళాల్లోనూ కూడా చంద్రుని యొక్క 16 కళలు ఉంటాయి. చంద్రకళలు అంటే ప్రతిపన్నామ విజ్ఞేయ చంద్రస్య ప్రథమా కళ, ద్వితీయాద్య పక్షయో శుక్రకృష్ణయో. పాడ్యం నుంచి పౌర్ణమి వరకు తిథులు 15. ఈ రకంగా శుక్ల కృష్ణ పక్షాలయందు ఈ తిథులన్నీ ఉంటాయి అన్నాం. అయితే దర్శాద్య పూర్ణమాంతస్తు కళ పంచదశైవతు షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానందరూపిణి. దర్శ అంటే పాడ్యమి. పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు తిథులు 15. ఈ 15 తిథులు ఇవే 15 కళలు. మరి 16వ కళ ఏమిటి అంటే ఆ 16వ కళ సాక్షాత్తు సచ్చిదానంద రూపిణి అయి ఉన్నది. షోడశీతు కళాజ్ఞేయ సచ్చిదానంద రూపిణి, సాక్షాత్తు ఆ పరమేశ్వరి స్వరూపమే అయి ఉన్నది అంటున్నారు. తిథులు నిత్యాస్వరూపాలు, నిత్యలు కళాస్వరూపాలు. ఈ నిత్యాదేవతలను గురించి వశిష్ఠ సంహితలో అక్కడ మనకి చెప్పడం జరిగింది. పరమేశ్వరికి చెప్తూ ఉన్నాడు, శృణిదేవి ప్రవక్ష్యామి నిత్యా షోడశికంతవా నకస్య చిన్మయాఖ్యాతం సర్వమంత్రేషు గోపితం. ఇంతవరకు ఎవరికి చెప్పనటువంటి రహస్యమైనటువంటి విషయాన్ని నీకు చెప్తున్నాను పరమేశ్వరి, నువ్వు వినవలసింది అన్నాడు. ఏమిటయ్యా అంటే
ఆ నిత్యాదేవతలను గురించి నేను నీకు వివరిస్తూ ఉన్నాను అంటూ ఉన్నాడు. తత్రాదౌ ప్రథమా నిత్య మహాత్రిపుర సుందరి. వీటిలో మొట్టమొదటి నిత్య ఏమిటి అంటే మహాత్రిపుర సుందరి. తదకామేశ్వరి నిత్యా నిత్యా చ భగమాలిని నిత్యక్లిన్నా తథా చైవ భేరుండా వన్యవాసిని మహావజ్రేశ్వరి రౌద్రీ త్వరిత కులసుందరి నిత్యా నీలపతాకా చ విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిద్రూపా చ ఏతా నిత్యాస్తు షోడశ. వీళ్ళు 16 మంది నిత్యాలు. వీళ్ళు ఎవరు అనంటే మన ఖడ్గమాల్లో చెప్పారు చూడండి. కామేశ్వరి భగమాలిని నిత్యక్లినే భేరుండే వన్యవాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీలపతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే 15వ నిత్య. మహానిత్యే మహానిత్య అనేది 16వ నిత్య. ఆవిడే మహాత్రిపుర సుందరి. అయితే మరి చంద్రుడి యొక్క కళలు అన్నాం. ఈ చంద్రుడి యొక్క కళలు 16 కదా. అవి ఏమిటి అంటే అమృత, మానద, పూష, తుష్టి, పుష్టి, రతి, ధృతి అని ఇవన్నీ మొత్తం 16 కళలున్నాయి చంద్రుడికి. కామకళా విలాసంలో నిత్యా ప్రకరణము అని ఒక ప్రత్యేకమైన ప్రకరణం ఉంది. అందులో కామేశ్వరి మొదలైనటువంటి నిత్యలు తిథుల రూపంలో ఉన్నాయి. ఆ తిథులు పగలు రాత్రి రూపంలో ప్రకాశ విమర్శాంశాలుగా పంచదశి మహామంత్రంలో బీజాలై శక్తుల రూపంలో ఉన్నాయి అని చెప్పేసి అక్కడ వివరించబడుతూ ఉన్నది. ఈ 16 మంది ఈ నిత్యాదేవతలు ఇక్కడ ఈ ద్వితీయావరణలో ఆకర్షణ దేవతల రూపంలో ఉన్నారు. ఎవరు అంటే కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్పర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్తాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మాకర్షిణి, అమృతాకర్షిణి, శరీరాకర్షిణి. వీళ్ళు 16 మంది దేవతలు, ఆకర్షణ దేవతలు. వీళ్ళందరూ ఈ షోడశ దళంలో ద్వితీయావరణ అయినటువంటి షోడశ దళంలో ఇక్కడ 16 దళాల్లోనూ కూడా ఒక్కొక్కళ్ళు చొప్పున 16 దళముల యందు ఆక్రమించి ఉన్నారు. వీరంతా కూడా అకారాది అక్షర రూపంలో ఆ నుంచి అహా వరకు 16 దళాల యందు ఉన్నారన్నమాట. ఏతాస్తు గుప్త యోగిన్యః త్రిపురేసి పదాంతికే. ఇక్కడ ఉండే యోగిని పేరు గుప్త యోగిని. ఈ ఆవరణకు ఐదేవత త్రిపురేసి. ఇది 2వ ఆవరణ. ఇప్పుడు మనం 3వ ఆవరణ చూద్దాం. ఈ 3వ ఆవరణ సర్వ సంక్షోభణ చక్రం, 8 దళాలు కలిగినటువంటి పద్మం, హకార ప్రకృతికము, అష్టమూర్త్యాత్మకము. ఇక్కడ అనంగ కుసుమ మొదలైనటువంటి దేవతలు ఉన్నారు అన్నారు. ఎవరు వీళ్ళందరూ కూడా అష్టమూర్తులు ఉన్నారు. అష్టమూర్తులంటే ఎవరు? భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు. వీళ్ళందరూ కూడా ఈ అష్టమూర్తులు 8 దళాలలోనూ అనంగ కుసుమ మొదలైనటువంటి దేవతల రూపంలో ఉంటారు. అనంగ కుసుమే, అనంగ మేఖలే, అనంగ మదనే, అనంగ మదనాతురే, అనంగ రేఖే, అనంగ వేగిని, అనంగాంకుశే, అనంగమాలిని. వీళ్ళు ఇక్కడ ఈ అష్టదళంలో ఉండేటటువంటి దేవతలు. మరి ఇక్కడ దేవత ఎవరు? ఏతాస్తు గుప్తతరాభిఖ్య త్రిపుర సుందరి పదాంతికే. ఇక్కడ ఉండేటువంటి యోగిని పేరు గుప్తతర యోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపుర సుందరి. ఇక 4వ ఆవరణ చూడండి. 4వ ఆవరణ సర్వ సౌభాగ్యదాయక చక్రము. ఇది చతుర్దశారం అంటే 14 కోణాలు కలిగినటువంటి చక్రం. ఈకార ప్రకృతికము. శ్రీచక్రంలో ఇప్పటిదాకా 1, 2, 3 ఆవరణలు అంటే ఇవి శివచక్రాలు. ఇక శక్తి చక్రాలను వివరించడం ప్రారంభిస్తూ ఉన్నారు. ఇందులో శక్తి చక్రాలు అంటే 14 కోణములు కలిగినటువంటి ఈ మన్వస్త్రం చతుర్దశారం దీంతో ప్రారంభమవుతూ ఉన్నది. ఈ చక్రంలో ఉన్నటువంటి 14 కోణాలు 14 లోకాలకు ప్రతీక. ఈ 14 లోకాలు ఏమిటి అని అంటే ఊర్ధ్వలోకాలు 7, అధోలోకాలు 7. ఏమిటి ఊర్ధ్వలోకాలు అధోలోకాలు అంటే
అనేక కోటి బ్రహ్మాండానాం ఏకతమే ఏం అతల వితల సుతల తల అతల రస అతల మహా అతల పాతాళ లోకాది అధో లోకానాం ఊర్ధ్వభాగే భూలోక భువర్లోక సువర్లోక మహాలోక జనోలోక తపోలోక సత్యలోకాది ఊర్ధ్వలోకానాం అధోభాగే. భూమండలం ఎక్కడ ఉన్నది అంటే ఊర్ధ్వలోకాలకి పైన ఉన్న, ఊర్ధ్వలోకాలకి కింద ఉన్నది, అధోలోకాలకు పైన ఉన్నది అని చెప్తూ ఉన్నాడు. ఈ 14 లోకాలే ఈ చతుర్దశావరణ. ఈ చతుర్దశారం అని చెప్పాం కదా మనం. ఈ చతుర్దశారంలో ఉన్నటువంటి 14 లోకాలకు, ఈ కోణాలకు కూడా ఇది ప్రతీక. వీటిల్లో ఈ 14 కోణాల్లోనూ కూడా సర్వసంక్షోభిణి మొదలైనటువంటి శక్తులందరూ కూడా ఉంటారు. ఎవరు వీళ్ళు? సర్వసంక్షోభిణి, సర్వవిద్రావిణి, సర్వాకర్షిణి, సర్వాహ్లాదిని, సర్వసమ్మోహిని, సర్వస్తంభిని, సర్వజృంభిణి, సర్వవశంకరి, సర్వరంజని, సర్వోన్మాదిని, సర్వార్థసాధిని, సర్వసంపత్తిపూరిణి, సర్వమంత్రమయి, సర్వద్వందక్షయంకరి. వీళ్ళు మొత్తం 14 మంది దేవతలు. ఇక్కడ ఉండేటటువంటి యోగిని పేరు సంప్రదాయ యోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురవాసిని. ఇది 4వ ఆవరణ. ఇక పంచమావరణ దగ్గరికి వద్దాం. ఇది సర్వార్థ సాధక చక్రము, బహిర్దశారము, 10 కోణాలు కలిగినటువంటి చక్రం. దశావతారాత్మకము అంటే దశావతారాలు ఈ 10 కోణాల్లోనూ ఉన్నాయి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ 10 కోణాల్లోనూ సర్వసిద్ధిప్రదాదేవి మొదలైనటువంటి దేవతలందరూ కూడా ఎర్రని పూలమాలలు ధరించి, వరదాభయ ముద్రలు ధరించి ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? సర్వసిద్ధిప్రదే, సర్వసంపత్ప్రదే, సర్వప్రియంకరి, సర్వమంగళకారిణి, సర్వకామప్రదే, సర్వదుఃఖ విమోచని, సర్వమృత్యుప్రశమని, సర్వవిఘ్న నివారిణి, సర్వాంగ సుందరి, సర్వసౌభాగ్యదాయిని. వీళ్ళు 10 మంది ఇక్కడ ఉండేవి దేవతలు. ఏతా దేవ్యా కుళోత్తీర్ణ త్రిపురాశ్రీ చక్రనాయక. ఇక్కడ ఉండేవండి యోగిని పేరు కుళోత్తీర్ణ యోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురాశ్రీ. ఇక 6వ ఆవరణలోకి ప్రవేశిద్దాం మనం. ఇది సర్వరక్షాకర చక్రం, అంతర్దశారము అంటే 10 కోణాలు కలిగినటువంటి చక్రం. రకార ప్రకృతికము, దశకళాత్మకము, అగ్ని యొక్క కళలు 10. ఈ అగ్ని యొక్క కళలు 10 కూడా ఇక్కడ ఉన్నటువంటి 10 కోణాల్లోనూ ఉంటాయి. అగ్ని యొక్క కళలు అంటే ధూమ్ర, ఊష్మ, జ్వలిని, జ్వాలిని, విస్ఫులింగిని, సుశ్రీ, సురూప, కపిల, హవ్యవాహిని, కవ్యవాహిని. ఇవి అగ్ని యొక్క కళలు. ఈ కళలు ఇక్కడ ఉన్నటువంటి 10 కోణముల యందు కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. వీళ్ళందరూ ఇక్కడ ఎలా ఉంటారు అంటే సర్వజ్ఞ మొదలైనటువంటి ఈ దేవతల రూపంలో పుస్తకము, అక్షమాల మొదలైనవన్నీ కూడా చేతుల యందు ధరించి శుద్ధ స్ఫటికాల్లాగా ప్రకాశిస్తూ ఉంటారు. వాళ్ళు ఎవరు? సర్వజ్ఞే, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయీ, సర్వవ్యాధి వినాశిని, సర్వాధారస్వరూపే, సర్వపాపహరే, సర్వానందమయీ, సర్వరక్షాస్వరూపిణి, సర్వేప్సిత ఫలప్రదే. వీళ్ళు 10 మంది దేవతలు. అయితే ఏతా దేవ్యా నిగర్భయోగిన్యా త్రిపురమాలిని చక్రనాయక. ఇక్కడ ఉండేటటువంటి యోగిని పేరు నిగర్భయోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురమాలిని. ఇది 6వ ఆవరణ. ఇక 7వ ఆవరణలోకి కాలు పెడుతూ ఉన్నాం. ఇది సర్వరోగహర చక్రము, అష్టకోణము, కకార ప్రకృతికము, అష్టమూర్త్యాత్మకము. దీనిలో ఇక్కడ ఉన్నటువంటి 8 కోణాల్లోనూ కూడా అష్టవసువులు వాగ్దేవతల రూపంలో ఉంటారు. అష్టవసువులు అంటే ఎవరు? ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు,
ప్రత్యూసుడు, ప్రభాసుడు. వీళ్ళందరూ ఎలా ఉంటారట అంటే వాగ్దేవత ప్రసీదంతు సింధూర కరకాంబర పుస్తకాక్షాది విలసద్ వరదాభయపాణయ. వాగ్దేవతలందరూ కూడా ఇక్కడ ఈ ఆవరణలో సింధూరము కనకాంబరము కలిసినటువంటి రంగులో ఉన్నటువంటి వస్త్రములను ధరించినటువంటి వాళ్ళై పుస్తకము, అక్షమాల, వరద, అభయ ముద్రలు చేతుల యందు ధరించి ఉంటారు. వీళ్ళెవరెవరు? వాగ్దేవతలు అని చెప్పుకున్నాం కదా. వీళ్ళు 8 మంది: వసిని, కామేశ్వరి, మోదిని, విమలే, అరుణే, జయని, సర్వేశ్వరి, కౌళిని. వీళ్ళు 8 మంది. ఏతా రహస్యయోగిన్యః త్రిపురా సిద్ధాంబా చక్రనాయక. ఇక్కడ ఉండేవండి యోగిని పేరు రహస్యయోగిని. ఈ ఆవరణకు అధిదేవత త్రిపురా సిద్ధాంబా. ఇక 8వ ఆవరణలోకి వద్దాం. ఇది సర్వసిద్ధిప్రద చక్రం. ఇదే త్రికోణం, త్రిగుణాత్మకమైనటువంటిది. ఇక్కడ కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని అనేటటువంటి దేవతలు ఆయుధ బీజదారులై ఉంటారు. రక్తవర్ణ, రక్తభూష, వరదాభయపాణయ, సాయుధ మగుటోపేత, ధ్యాయేద్యాయుధ దేవత. ఎర్రని వర్ణము కలిగి ఎరుపు వస్త్రములు ధరించి చేతుల యందు ఆయుధాలు ధరించి కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలి అనేటువంటి ఈ 3 దేవతలు కూడా ఉంటారు. ఏతా అతిరహస్యయోగిన్యః త్రిపురాంబా చక్రనాయక. ఇక్కడ ఉండేవంటి యోగిని పేరు అతిరహస్యయోగిని. ఈ ఆవరణకు ఐదేవత త్రిపురాంబా. ఇక 9వ ఆవరణ. ఇది సర్వానందమయ చక్రం, బిందు రూపం. అదే పరబ్రహ్మ స్వరూపం. ఇక్కడ శివశక్తులుంటారు. శ్రీ 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 పరాభట్టారికే సర్వానందమయ చక్రస్వామిని పరాపర రహస్యయోగిని. ఈ ఆవరణలో ఉండేటటువంటిది ఆ పరాభట్టారిక. ఆవిడే మహాకామేశ్వరి అని చెప్పేసి చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ ఉండేటువంటి యోగిని పరాపర రహస్యయోగిని. ఈ ఆవరణకు ఐదేవత ఎవరు అంటే మహాత్రిపుర సుందరి. ఈ రకంగా శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణల యందు కూడా దేవతలున్నారు. ఈ 9 ఆవరణలలోనూ ఉన్నటువంటి దేవతలందరినీ పూజించడాన్నే మనం చక్రార్చన అంటాం. శ్రీచక్రార్చన అంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి 9 ఆవరణలలోనూ విడివిడిగా ఉన్నటువంటి ఆ దేవతలందరినీ కూడా విడివిడిగా పూజించడాన్నే శ్రీచక్రార్చన అని చెప్పేసి మనం పిలవటం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకుంటూ ఈ ఆవరణలు ప్రారంభించే ముందు వృత్తాలు 3 ఉన్నాయి అని చెప్పేసి అన్నాం కదా. మరి ఆ వృత్తాలనేమో ఆవరణలలోకి చేర్చలేదు అని కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ వృత్తాల సంగతి ఏమిటో ఒకసారి చూద్దాం. శ్రీచక్రంలో 3 వృత్తాలు ఉన్నాయి అని మనం ముందే చెప్పుకున్నాం. అయితే ఈ వృత్తాలు ఆవరణలో మాత్రం చేర్చబడలేదు. అయితే అసలు ఇక్కడ అనుమానం ఉంది. ముందు వృత్తాలనేవి ఉన్నాయా లేదా? ఇలా గనుక చూసినట్లయితే హైగ్రీవ సంప్రదాయంలో అసలు వృత్తాలే లేవు అంటున్నారు. ఆనంద భైరవ సంప్రదాయంలో వృత్తత్రయం ఉన్నది, కానీ దానికి పూజ మాత్రం లేదు అంటున్నారు. దక్షిణామూర్తి సంప్రదాయంలో వృత్తత్రయానికి పూజ ఉన్నది అని చెబుతూ ఉన్నారు, కానీ ఆ పూజ ఏ రకంగా ఉన్నదో ఎలా ఉన్నదో మనకు తెలియదు. సరే, వృత్తాలు ఉన్నాయి అన్నారు కదా. ఆ వృత్తాలు ఎన్నున్నాయి? ఇలా గనక మనం చూసినట్లయితే శ్రీచక్ర లేఖనంలో కోణాలు గీయటానికి వృత్తాలనేవి అవసరం లేదు. ఒక వృత్తం గనక గీసినట్లయితే అందులోనే ఇంకా కోణాలన్నీ గీసేయచ్చు. అంటే ఇందులో త్రికోణం, అష్టకోణం, దశారయుగ్మం, చతుర్దశారం అన్నీ కూడా మనం గీసేయచ్చు. దీన్ని బట్టి చతుర్దశారం బయట ఒక వృత్తం గీసి అందులో అష్టదళ పద్మాన్ని, ఇంకో వృత్తం గీసి అందులో షోడశదళ పద్మాన్ని ఏర్పాటు చేయాలి. ఈ రకంగా శ్రీచక్రంలో మొత్తం 3 వృత్తాలు ఉన్నాయి అని తెలుస్తోంది. అంటే ఒక వృత్తంలోనేమో
అష్టదళం, ఇంకో వృత్తంలో షోడశ దళం, ఇంకో వృత్తంలో ఈ కోణాలన్నీ కూడా ఉన్నాయి అని తెలుస్తోంది. గౌడపాదుల వారు, శంకర భగవత్పాదుల వారు, లక్ష్మీధరుడు కూడా వీళ్ళందరూ చెప్పినటువంటి దాన్ని బట్టి కనుక మనం చూసినట్లయితే శ్రీచక్రంలో మొత్తం మీద 3 వృత్తాలు ఉన్నాయి. ఈ మాట నిజమే. అయితే కొన్ని చోట్ల ప్రతి ఆవరణకు ఒక్కొక్క వృత్తం చొప్పున మొత్తం 8 వృత్తాలు ఉన్నాయి అని చెబుతూ ఉన్నారు. మరి ప్రతి ఆవరణకి ఒక్కొక్క వృత్తం అంటే 9 ఆవరణలకి 9 వృత్తాలు ఉండాలి కదా అని అనుమానం వస్తుంది. 9 ఉండవు, ఇక్కడ 8 ఉంటాయి. ఎందుకని అంటే భూపురానికి వృత్తం అక్కర్లేదు, అవి చతురస్రం కదా, కాబట్టి అక్కడ వృత్తం అక్కర్లేదు. అందుకని 8 వృత్తాలే ఉన్నాయి అని చెప్పేసి మనకి ఒక చోట కనిపిస్తోంది. ఈ రకంగా ప్రతి ఆవరణకు ఒక్కొక్క వృత్తాన్ని ఏర్పాటు చేసుకున్నట్లయితే అందులో దళాలు కానీ కోణాలు కానీ ఇవన్నీ చెక్కడం తేలిక. కాబట్టి శ్రీచక్రంలో ఉన్నటువంటి వృత్తాలని కూడా దాన్ని తయారు చేయటం కోసం, అంటే తయారు చేసే సులువు కోసం ఏర్పాటు చేసుకున్నవే తప్పించి అంతకన్నా ఇంకేం కాదు. అంటే శ్రీచక్రంలో ఈ వృత్తాలు ఎందుకు ఉన్నాయా అంటే దాన్ని తయారు చేసేయండి కంసాలి వాడి యొక్క సులువు కోసం, వాడి పని తేలిగ్గా జరగడం కోసం అని చెప్పేసి ఈ వృత్తాలు ఉన్నాయండి, అంతకన్నా ఇంకేం లేదు అని చెప్పేసి అంటూ ఉన్నారు పండితులు. అయితే శ్రీచక్రంలో వృత్తాలు అనేవి ఉన్నాయి అని చెప్పేసి మనం కష్టంగా చెబుతూ ఉన్నాం కదా. ఎక్కడున్నాయి వృత్తాలు అనే విషయాన్ని ఒకసారి చూద్దాం. ఈ వృత్తాలు ఎక్కడున్నాయి? శ్రీచక్రంలో వృత్తాలు 3 ఉన్నాయి అనేటువంటి మాట ఒకటి ఖచ్చితంగా మనకు తెలిసిపోయింది. ఎందుకంటే ఎక్కడైనా సరే 3 వృత్తాలు ఉన్నాయి అన్నాం. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఈ విషయంలో మాత్రం మళ్ళీ భేదాభిప్రాయం ఉంది. కొన్ని తంత్రశాస్త్రాల ప్రకారం 3 వృత్తాలు ఒకే చోట ఉన్నాయి అన్నారు. అంటే షోడశ దళ పద్మానికి భూపురానికి మధ్యన ఈ 3 వృత్తాలు ఉన్నాయి అని చెప్పేసి కొన్ని గ్రంథాల్లో చెప్పారు. అయితే ఇంకొంతమంది అలా కాదండి, భూపురం తర్వాత ఒకటి, షోడశ దళం తర్వాత ఒకటి, అష్టదళం తర్వాత ఒకటి, 3 వృత్తాలు విడివిడిగా ఉన్నాయి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే కొంతమంది లెక్క ప్రకారం వృత్తాలు 3 ఒకే చోట ఉన్నాయని, కొంతమంది ఏమో ఇవి విడివిడిగా ఉన్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. వీళ్ళు ఇలా చెప్పడానికి ఏమైనా ఆధారం ఉందా అనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఆధారం ఉంది. ఏమిటది? ఇక్కడ ఒకసారి చూడండి, అసలు ఆధారం ఏమిటి. ముందుగా ఈ వృత్తాలు 3 ఒకే చోట ఉంటాయి అని చెప్పడానికి ఆధారం ఏమిటో చూద్దాం. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర అష్టదళ సంయుత షోడశారం వృత్తత్రి భూపరయుతం పరిత చతుర్ద్వాహ. ఇక్కడ వృత్తత్రి అని అన్నాడు అంటే 3 వృత్తాలు ఒకే చోట ఉన్నాయి అంటున్నారు వాళ్ళు. ఈ శ్లోకం ప్రకారం 3 వృత్తాలు ఒకే చోట, వృత్తత్రి అన్నారు కాబట్టి 3 వృత్తాలు ఒకే చోట ఉంటాయి అంటున్నారు. అలాగే ఇంకో శ్లోకం చూడండి. బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ మన్వస్త్ర నాగదళ షోడశ పత్రయుక్తం వృత్తత్రయంచ ధరణీ సదనత్రయంచ. షోడశ దళం తర్వాత వృత్తత్రయము, ఆ తర్వాత భూపరము అన్నాడు. కాబట్టి 3 వృత్తాలు కూడా ఒకే చోట ఉన్నాయి అని అంటూ ఉన్నారు ఈ శ్లోకం ప్రకారం కూడా. అదే ఈ విషయాన్ని గౌడపాదుల వారు కూడా తమ యొక్క శుభోదయ స్థితిలో వివరిస్తూ త్రికోణైరష్టారం త్రిభిరపి దశారం సమదభూర్దశారం భూగేహాదపి చ భువనాశ్రం సమభవతు తతో భూన్నాగారం నృపతిదళ మస్మాత్రివలయం. నృపతిదళం అస్మాత్రివలయం, ఇక్కడ త్రివలయం అన్నారు. ఆ తర్వాత చతుర్ద్వా ప్రాకార త్రితయమితి, ఆ తర్వాత 4 ద్వారములు ఉన్నటువంటి ఈ చతుర్దశారం ఉన్నది, ఈ భూపురం ఉన్నది అని అంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం తెలుస్తోంది అంటే నృపతి దళ అంటే షోడశ దళం, ఇక్కడ చతుర్దా ప్రాకారాహ అంటే 4 ద్వారములు కలిగినటువంటి ఈ యొక్క భూపురం. ఈ రెండింటికి మధ్యలో ఈ వృత్తత్రయము అనేటటువంటిది ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతూ ఉన్నది. అలాగే శ్రీచక్ర న్యాసంలో కనుక చూసినట్లయితే
బైందవం బ్రహ్మరంధ్రం చ మస్తకం చ త్రికోణగం లలాటేష్టారకం పత్రం భూర్మధ్యే దశారకం బహిర్దశారం కంఠే తు హృదయే చతుర్దశారకం నాభౌ చ వసుపత్రం చ కక్ష్యాం షోడశపత్రకం వృత్తత్రయం చ ఊరుభ్యాం పద్భ్యాం భూపురత్రయం. ఇక్కడ చూడండి, వృత్తత్రయం చ ఊరుభ్యాం. మానవ శరీరంలో ఊరువులే వృత్తత్రయము అని అన్నారు. ఇప్పుడు చెప్పినటువంటి వీటన్నింటినీ ఆధారంగా చేసుకుని కనుక మనం చూసినట్లయితే ఈ 3 వృత్తాలు ఒకచోటే ఉన్నాయి. ఎక్కడ ఉన్నాయి అంటే భూపురానికి షోడశస్థానానికి మధ్యలో ఈ 3 ఉన్నాయి, ఈ 3 వృత్తాలు ఉన్నాయి అని తెలుస్తోంది. అయితే ఈ 3 వృత్తాలు ఒకచోట కాదు, విడివిడిగా ఉన్నాయి అని వాళ్ళు అంటున్నారు కదా. వాళ్ళు అలా చెప్పడానికి కూడా కొంత ఆధారం ఉంది. ఈ ఆధారం ఏమిటి అంటే ప్రపంచసార సంగ్రహంలో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. బిందు త్రికోణ కాష్టావతారేక లోకగోణ వృత్తయుతం వసుదళ వృత్త కళాదళ వృత్త త్రిమహీ గృహం భజే చక్రం. ఇక్కడ చతుర్దశారం తర్వాత ఒకటి, అష్టదళం తర్వాత ఒకటి, షోడశదళం తర్వాత ఒకటి, ఈ రకంగా 3 వృత్తాలు కూడా విడివిడిగా ఉన్నాయి అనేటటువంటి విషయం మనకి అర్థమవుతోంది. అలాగే శ్రీచక్ర న్యాసంలో మళ్ళీ ఇంకొక సంప్రదాయం ప్రకారం ఇక్కడ ఉంది చూడండి. కుక్షౌతు ప్రథమ వృత్తం నాభ్యాం అష్టదళాంబుజం కక్ష్యాం ద్వితీయం వలయం స్వాధిష్టానే కళాశ్రికం తస్యాధస్వాత్ తృతీయం మూలాధారే చతురస్రికం. కుక్షి భాగము ప్రథమ వృత్తం, నాభి అష్టదళం, కటి ద్వితీయ వృత్తం, స్వాధిష్టానం షోడశదళం, స్వాధిష్టానం కింద తృతీయ వృత్తం, మూలాధారం భూపురం. ఈ రకంగా వృత్తాలు 3 కూడా విడివిడిగానే ఉంటాయి, అంతేగాని కలిసి ఉండవు అని చెప్పేసి ఇది ఒక సంప్రదాయం. అయితే మానవ దేహంలో గ్రంథి త్రయము ఉన్నది అని చెప్పుకున్నాం కదా. బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్ర గ్రంథి. ఈ గ్రంథిత్రయమే శ్రీచక్రంలో ఉన్నటువంటి వృత్తత్రయము అని చెబుతూ ఉన్నాం మనం. ఈ గ్రంథులు 3 కూడా ఒక చోట లేవు కదా. ఆధార స్వాధిష్టానాల తర్వాత బ్రహ్మగ్రంథి, మణిపూర అనాహతాల తర్వాత విష్ణు గ్రంథి, విశుద్ధి ఆజ్ఞాచక్రాల తర్వాత రుద్రగ్రంథి. ఈ 3 గ్రంథులు కూడా విడివిడిగా ఉన్నాయి. అలాంటప్పుడు మరి ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి వృత్తాలు మాత్రం ఒకచోట ఎందుకుంటాయి? అవి కూడా విడివిడిగానే ఉంటాయి కదా. అంతేకాకుండా ఇక్కడ పంచదశి మహామంత్రంలో ఉన్నటువంటి 3 హ్రీంకారాలు కూడా శ్రీచక్రంలో ఉన్నటువంటి 3 వృత్తాలకు ప్రతీక అని చెప్పాం. అయితే మరి పంచదశి మహామంత్రంలో 3 హ్రీంకారాలు ఒకచోట ఉన్నాయా? లేదు. ఒక్కొక్క ఖండంలో ఒక్కొక్క హ్రీంకారం ఉంది, ఒక్కొక్క కూటమిలో ఒక్కొక్క హ్రీంకారం ఉంది. వాగ్భవ కూటమి, కామరాజ కూటమి, శక్తి కూటమి. ఆ కూటముల చివరలో ఒక హ్రీంకారం ఉంది. అంటే 3 హ్రీంకారాలు విడివిడిగా ఉన్నాయి, కలిసి మాత్రం లేవు. అట్లాగే శ్రీచక్రంలో ఉన్నటువంటి ఈ వృత్తాలు కూడా అవి విడివిడిగానే ఉన్నాయి, అంతేగాని కలిసి మాత్రం లేవు అని చెప్పేసి వీళ్ళంటారు. అయితే ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏమంటే శ్రీచక్రంలో వృత్తాలు అనేవి ఎన్ని ఉన్నప్పటికీ, అవి ఎక్కడ ఉన్నప్పటికీ, ఎలా ఉన్నప్పటికీ వాటిని నవ ఆవరణలలో మాత్రం చేర్చలేదు. నవావరణలో అవి చేరలేదు, వాటికి పూజ లేదు. కాబట్టి ఈ వృత్తాలు ఎన్నున్నా, ఎక్కడున్నా, అవి ఎలా ఉన్నా మనకు ఒకటే. వాటి వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. అందుచేత దీని మీద వాదోపవాదాలన్నీ కట్టిపెట్టేసి గురువు గారు ఆ వృత్తాలు ఎలా ఉన్నాయి అంటే అలాగే ఉంటాయి, అంతే. గురు సాంప్రదాయాన్ని మాత్రమే మనం పాటించాలి. అయితే మరి ఈ వృత్తాల్లో దేవతలు ఉన్నారా
అనేటువంటి విషయం కనుక మనం చూసినట్లయితే మనకి దేవతలు ఉన్నారు అని చెప్పేసి ఎక్కడా చెప్పడం లేదు. కానీ శ్రీ విద్యా విలాసము అనేటువంటి ఒక గ్రంథం ఉంది. అందులో ఈ 3 వృత్తాల్లోనూ కూడా దేవతలు ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. మొట్టమొదటి వృత్తంలో 7 దేవతలు ఉన్నారు. అలాగే 2వ వృత్తంలో 12 మంది దేవతలు ఉన్నారు. 3వ వృత్తంలో కూడా 12 మంది దేవతలు ఉన్నారు. మరి ఈ దేవతలకు మాత్రం పూజ లేదు. చూడండి, ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే శ్రీచక్రంలో ఉన్నటువంటి మిగిలిన దేవత అందరికీ ఎక్కడ పడితే అక్కడ పూజ ఉంది. వృత్తాల్లో దేవతలు ఉన్నారు అని చెప్పేసి శ్రీ విద్యా విలాసం అనే గ్రంథంలో చెప్తూ ఉన్నారు. కానీ వాళ్ళకి మాత్రం పూజ లేదు. అందుచేత ఈ వృత్తాలు ఎక్కడున్నా ఎలా ఉన్నా మనకు ఒకటేను అని నిర్ధారించుకుని గురు సంప్రదాయాన్ని మాత్రమే పాటించాలి. ఇలా పాటించడం అనేది అందరికీ కూడా ఆరోగ్యప్రదమైనటువంటిది, మంగళప్రదమైనటువంటిది. ఇక భావనోపనిషత్తు అని ఉంది కదా. ఈ భావనోపనిషత్తుని కనుక మనం చూసినట్లయితే అమ్మవారిని గురించి చెప్పేటువంటి ఉపనిషత్తుల్లో భావనోపనిషత్తు అనేది ప్రధానమైంది. ఇందులో మొట్టమొదటగా ఈ ఉపనిషత్తులో శ్రీచక్రాన్ని వివరించారు. ఆ తర్వాత అంతర్యాగాన్ని వివరించారు. మనం ఈ భావనోపనిషత్తులో చెప్పినటువంటి అంతర్యాగం అంతా కూడా మనం గతంలో చూసాం. చూడండి, 9-10 శ్లోకాల్లో ఈ అంతర్యాగం ఎలాగా అనేటువంటిది భావనోపనిషత్తులో చెప్పిన ప్రకారం చూసాం. సమయాచార్యులందరూ కూడా, అంటే అంతరారాధన చేసేటటువంటి వాళ్ళంతా కూడా భావనోపనిషత్తులో చెప్పినట్టుగానే అంతరారాధన చేయాలి అని చూసాం. ఇక ఈ శ్రీచక్రాన్ని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ భావనోపనిషత్తులో అంటాడు, తేన నవరంధ్ర రూపో దేహ నవచక్రం రూపం శ్రీచక్రం. మానవ దేహం నవరంధ్రాలతో కూడినటువంటిది. మరి శ్రీచక్రం నవ ఆవరణలతో కూడినటువంటిది. దాంట్లోనేమో 9 రంధ్రాలున్నాయి, ఇక్కడేమో 9 ఆవరణలున్నాయి. త్వగాయ ధాతువులు 9, బిందువు దగ్గర నుంచి భూపరం దాకా ఉన్నటువంటి చక్రాలు 9. ఈ రకంగా మానవుడి యొక్క శరీరమే ఈ శ్రీచక్రం అవుతూ ఉన్నది, అంతకు తప్పించి వేరే ఏది కాదు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే వారాహి పితృరూప కురుకుళ్ళావతి దేవతా మాత. శ్రీచక్రానికి ఐదేవత ఎవరు అంటే ఆ పరాత్పరి. అలాగే సాధకుడికి తండ్రి ఎవరు? వారాహి, తల్లి కురుకుళ్ళావతి. ఇక్కడ మాత అంటే సాధకుడి యొక్క కోరికను బట్టి కోర్కెలు తీర్చేది అని అర్థం. ఐహికమైనటువంటి వాంఛలు, మోక్షము ఇవన్నీ కూడా ప్రసాదించేటువంటిది మాత. అందుకే లలితా శాస్త్రంలో అమ్మవారిని శ్రీమాత అని మనం సంబోధించడం జరుగుతుంది. మానవ దేహంలో ఉన్నటువంటి ఈ సుషుమ్నా నాడినే కురుకుళ్ళ అని అంటారు. సుధాసింధువులో మణిద్వీపానికి అక్కడ ఉన్నటువంటి ఆ శ్రీదేవి పట్టణమైనటువంటి మణిద్వీపానికి చిత్తము అహంకారము అనేటటువంటి 2 ప్రాకారాలున్నాయి. ఆ ప్రాకారాల మధ్యన విమర్శ రూపమైనటువంటి బావి యందు ఉండేది కురుకుళ్ళావతి దేవత అని చెప్పేసి అంటూ ఉన్నారు. పురుషార్థ సాగరాహ, పురుషార్థాలే 7 సముద్రాలు. దేహో నవరత్న ద్వీప, సాధుకుని యొక్క శరీరమే నవరత్నమయమైనటువంటి ద్వీపము. ఇదే మణిద్వీపము. మానవుడి యొక్క సంకల్ప వికల్పాలే మణిద్వీపంలో ఉండేటటువంటి కల్పవృక్ష సముదాయము. షడ్రుచులే ఇక్కడ షడ్ఋతువులు. 6 రుచులే 6 ఋతువులు. మానవ దేహము అనేది త్రిశక్తిమయము. ఏమిటివి? ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఈ శక్తుల వల్లనే పనులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇచ్ఛాశక్తి అనేది విశ్వరూపం, జ్ఞానశక్తి అనేది మందిరం, క్రియాశక్తి అనేది పీఠం. ఈ రకంగా శ్రీచక్రమే మానవ దేహము అని చెబుతూ ఆ శ్రీచక్రంలో ఉన్నటువంటి నవావరణలను ఈ భావనోపనిషత్తులో వివరిస్తూ ఉన్నారు. చూడండి, ప్రథమావరణం చెబుతూ ముందుగా సాధకుని శరీరంలో ఉన్నటువంటి నవరసాలు ఏవైతే ఉన్నాయో అవే ప్రథమ ఆవరణ అయినటువంటి ఈ భూపురంలో ఉండేటువంటి ప్రథమ రేఖలో ఉండే దేవతలు అని చెప్తూ ఉన్నారు. ఏమిటది?
వీతి సహిత శృంగారాదయో నవరసాది అణిమాదయ. శరీరంలో ఉండేటటువంటి ఈ నవరసాలే ప్రథమ రేఖలో ఉండేటువంటి దేవతలు. ఈ నవరసాలు ఏమిటి? శృంగారము, హాస్యము, కరుణ, రౌద్రము, వీరము, భయము, బీభత్సము, అద్భుత రసము, శాంతరసము. ఇవే అణిమాది అష్టసిద్ధులు అని అంటూ ఉన్నారు. అలాగే ఇక్కడ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య పుణ్య పాపమయీ బ్రాహ్మ్యాది అష్టశక్తయ. రెండవ రేఖలో అష్టమాత్రికలు ఉన్నారు అన్నాం. వాళ్ళెవరు? బ్రాహ్మీ మహేశ్వరి మొదలైనటువంటి దేవతలు. వాళ్ళు ఎవరిట అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్య పుణ్య పాపమయీ. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, పుణ్యము, పాపము ఇవే అష్టమాతృకలు అని చెప్తూ ఉన్నారు. ఇక మూడవ రేఖ దగ్గరికి వచ్చేటప్పటికీ ఆధారణవకం ముద్రాసిక్తయ. సాధకుడి శరీరంలో మూలాధారం నుంచి ద్వాయశాంతం వరకు ఉన్నటువంటి 9 స్థానాలు. ఇవి ఈ భూపురంలో ఉన్నటువంటి మూడవ రేఖలో ఉన్నటువంటి దేవతలు. అవి ఏమిటి ఈ స్థానాలు అంటే మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి చక్రము, లంబికాగ్రము, ఆజ్ఞాచక్రము, సహస్రారము, ద్వాయశాంతం. వీళ్లే సర్వసంక్షోభిణి మొదలైనటువంటి ముద్రాశక్తులు. అంటే మూలాధారమే సర్వసంక్షోభిణి, స్వాధిష్టానమే సర్వవిద్రావిణి. ఈ రకంగా ద్వాదశాంతము అనేది సర్వయోని. ఈ దేవతలందరూ కూడా సాధకుడి శరీరంలో ఉండేటువంటి స్థానాలేను అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక ద్వితీయావరణ చూడండి. ఈ ద్వితీయావరణలో పృథివ్యాపస్తేజో వాయు ఆకాశ శ్రోత్రత్వచక్షుర్జిహ్వా ఘ్రాణ వాక్కు పాణి పాద పాయు ఉపస్థ మనోవికార షోడశ శక్తయః. ద్వితీయావరణలో పంచభూతాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సుల యొక్క స్వరూపాలే ఇక్కడ ఉన్నటువంటి ఆకర్షణ దేవతలు అన్నారు. అంటే ఇక్కడ ద్వితీయావరణలోకి వచ్చేప్పటి మొత్తం ఇది షోడశ దళం కదా, 16 మంది దేవతలు ఉండాలి. ఈ 16 మందిని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మొట్టమొదట ఉన్నటువంటివి పృథివీ, జలము, నిప్పు, వాయువు, ఆకాశము, కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము, ఆ తర్వాత వాక్కు, పాణి, పాదము, పాయు, ఉపస్థ, మనస్సు 16వది. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆకర్షణ దేవతలు అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అలాగే మూడవ ఆవరణ దగ్గరకు వచ్చేటప్పుడే తృతీయావరణలో వచన, దానాగమన, విసర్గ, ఆనంద, హానోపాదానోపేక్షాబద్ధయో అనంగ కుసుమాది శక్తయోష్టౌ. తృతీయావరణలో అనంగ కుసుమ మొదలైనటువంటి దేవతలందరూ కూడా శరీరంలో ఉన్నటువంటి కర్మేంద్రియాల యొక్క ధర్మాలు, ప్రవృత్తి, నివృత్తి, ఉపేక్ష. ఏమిటి ధర్మాలు అంటే వచనము, దానము, గమనము, విసర్గము అంటే మల విసర్జన, సంభోగము, ప్రవృత్తి, నివృత్తి, ఉపేక్ష. వీళ్లే అనంగ కుసుమ మొదలైన 8 మంది దేవతలు అన్నారు తృతీయావరణలో. ఇది అష్టదళం. ఇక చతుర్థావరణం, ఇది 14 కోణాలు కలిగినటువంటి చక్రం కదా. ఇక్కడ నాడీ మండలాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. శరీరంలో ఉన్నటువంటి వివిధమైనటువంటి నాడులే ఈ 4వ ఆవరణలో ఉన్నటువంటి దేవతలు. ఎవరు వీళ్ళు? అలంబుస, కుహు, విశ్వోదరి, వరుణ, హస్తిజిహ్వా, యశస్వతి, అశ్వని, గాంధారి, పూష, శంఖిని, సరస్వతి, ఇడ, పింగళ, సుషుమ్నా చేతి చతుర్దశనాడ్యా సర్వసంక్షోభిణ్యాది 14 దేవత. ఈ 14 మంది దేవతలు కూడా శరీరంలో ఉన్నటువంటి 14 నాడులు అన్నారు. ఏమిటి అంటే ఇక్కడ చెప్పారు కదా, ఇప్పుడు ఆలంబుస, కుహు, విశ్వోదరి, వరుణ, హస్తిజిహ్వ అని
ఈ 14 రకాలైనటువంటి నాడీ మండలం ఇది. ఈ నాడీ మండలమే శరీరంలో ఉన్నటువంటి ఇక్కడ శ్రీచక్రంలో 4వ ఆవరణలో ఉన్నటువంటి సర్వ సంక్షోభిణి మొదలైన దేవతలు. 5వ ఆవరణ ఇది బహిర్దశారం. ఇక్కడ గనుక మనం చూసినట్లయితే ఈ బహిర్దశారంలో ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన నాగ కూర్మ కురకర దేవదత్త ధనుంజయాది దశవాయువ, ఈ 10 వాయువులు సర్వసిద్ధిప్రదాయ దేవ్యో బహిర్దశార దేవత. ఈ పంచమావరణలో సర్వసిద్ధిప్రదే సర్వసంపత్ప్రదే అంటూ 10 మంది దేవతలు ఉన్నారు. ఆ 10 మంది దేవతలు శరీరంలో ఉన్నటువంటి దశవిధ వాయువులు ఏమిటివి? ప్రాణాపాన వ్యాన ఉదాన సమానములు అనేవి ఇవి ప్రధాన వాయువులు. అలాగే ఉపవాయువులు మళ్ళీ 5 ఉన్నాయి. ఏమిటవి? నాగ కూర్మ కురకర దేవదత్త ధనుంజయములు అని చెప్పేసి ఉపవాయువులు. ఈ దశవిధ వాయువులే ఇక్కడ ఉన్నటువంటి ఈ 10 మంది దేవతలు అన్నారు. ఇక 6వ ఆవరణ దగ్గర కనుక వచ్చినట్లయితే ఇక్కడ ఇది కూడా 10 కోణాలు కలిగినటువంటి చక్రమే. దీని పేరు అంతర్దశారం. ఇక్కడ ఈ ఉండేవంటి దేవతలు ఎవరు అంటే రేచక పూరక శోషక దాహక ప్లావకమితి. ఇక్కడ ఉండేంటి వాళ్ళు ఎవరు? రేచకము, పూరకము, శోషకము, దాహకము, ప్లావకము. రేచకము అంటే ఊపిరి విడిచిపెట్టడం, పూరకము ఊపిరి పూరించటం, శోషకము శోషిల్లటం, దాహకము అంటే దాహక గుణం, ప్లావకము అంటే ప్లావక గుణము అన్నాడు. ఇక్కడ చూడండి, రేచక పూరక శోషక దాహక ప్లావకమితి. ప్రాణముఖ్యత్వేన పంచవిధోస్తి మనుష్యాణం మోహకో దాహకో భక్ష్య భోక్ష్య లేఖ్య చోష్య పేయాత్మకం చతుర్విధమన్నం పాచేంచేత దశవిధ కళా సర్వజ్ఞాది అంతర్దశార దేవత. వీళ్లే ఇక్కడ ఉన్నటువంటి ఈ అంతర్దశారంలో ఉన్నటువంటి 10 మంది దేవతలు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇందాక మనకి రేచకము, పూరకము, శోషకము, దాహకము, ప్లావకము అన్నారు. ఇవి కాకుండా ఇక్కడ భక్ష్య భోజ్య లేహ్య చోష్య పేయములు అని చెప్పేసి అంటూ ఉన్నారు. భక్ష్యము అంటే తినదగినది, భోజ్యము భుజింపదగినది, లేహ్యము నాకి భుజింపదగినది, చోష్యము పేల్చదగినది, పేయము అంటే తాగదగినది. ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి అన్నములు అని. ఇవి ఈ శరీరంలో ఉన్నటువంటి సర్వజ్ఞ మొదలై ఇక్కడ శ్రీచక్రంలో 6వ ఆవరణలో ఉన్నటువంటి సర్వజ్ఞ మొదలైనటువంటి దేవతలు. ఇక 7వ ఆవరణ గనక మనం వెళ్ళినట్లయితే శీతోష్ణ దుఃఖ ఇచ్ఛ సత్వరజస్తమో గుణ వసిన్యాది శక్తి అష్టయో. ఇక్కడ ఒక్కసారి మళ్ళీ చూడండి, శీత ఉష్ణ సుఖ దుఃఖ ఇచ్ఛ సత్వరజస్తమో గుణ వసిన్యాది శక్తియోష్టౌ. ఇందులో శీతము, ఉష్ణము, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, సత్వగుణము, రయోగుణము, తమోగుణము ఇవే వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని అనబడేటటువంటి ఈ దేవతలు వాగ్దేవతలు అని అంటూ ఉన్నారు. అలాగే ఈ ఆవరణలోనే శబ్దస్పర్శ రూపరసగంధౌ పంచతన్మాత్ర పంచపుష్పబాణా. ఆ పరమేశ్వరి చేతిలో ఉన్నటువంటి బాణాలు ఏమిటో చెప్తూ ఉన్నారు చూడండి. శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడేటటువంటి పంచతన్మాత్ర పంచపుష్పబాణా. ఈ పంచతన్మాత్రలే పంచపుష్పబాణాలు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇక అష్టమావరణ, 8వ ఆవరణ అంటే ఈ త్రికోణం. ఈ త్రికోణంలోకి వచ్చేటప్పటికి అవ్యక్త మహత్తత్వ అహంకారా కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని త్రికోణాగ్రదేవత. ఇక్కడ అవ్యక్తం కామేశ్వరి, మహత్తత్వం వజ్రేశ్వరి, అహంకారం భగమాలిని. వీరే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులు. ఇక్కడ 8వ ఆవరణ అనేది త్రికోణం. దీని యొక్క
3 రేఖల యందు కూడా ఒక్కొక్క రేఖకు 5 మంది చొప్పున 15 మంది దేవతలున్నారు. వీళ్లే నిత్యాదేవతలు. కామేశ్వరి, భగమాలిని మొదలైనటువంటి నిత్యాదేవతలు ఒక్కొక్క రేఖలోనూ 5 చొప్పున 3 రేఖల్లోనూ 3 15 మంది ఉన్నారు. ఈ నిత్యాదేవతలు ఎవరు ఏమిటి అనంటే ఈ శ్లోకంలోనే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. ఇక 9వ ఆవరణ దగ్గరికి వద్దాం. ఈ 9వ ఆవరణ అనేది బిందువు. శబ్దానురూపాదీర్దేవతాయో కామేశ్వరీ సదానంద గణాపూర్ణ స్వాత్మైక రూపా దేవత. శ్రీచక్రంలో 9వ ఆవరణ బిందువు. దీనిలో ప్రధానమైనటువంటి దేవతలు కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని. ఈ సాధకుడి యొక్క ఆత్మయే కామేశ్వరి, బుద్ధి కామేశ్వరుడు. కాబట్టి సాధకుడి ఆత్మ ఆ దేవి. ఈ రెండూ కూడా ఒక్కటే. ఆత్మయే కామేశ్వరి అని చెప్పాం కదా. కాబట్టి సాధకుడి యొక్క ఆత్మ అంటే ఆ పరమేశ్వరే. ఎప్పుడైతే తన యొక్క ఆత్మ దేవి యొక్క స్వరూపమైందో అప్పుడు ఈ సాధకుడు తానే సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం అవుతాడు. దీన్నే బ్రహ్మాత్మైక్యానుసంధానము అని అంటారు. ఇదే జీవన్ముక్తి. ఈ రకంగా శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి. అయితే ఈ విషయం అంతా కూడా మనకి భావనోపనిషత్తులో వివరించబడింది. దీన్ని బట్టి మనకి తెలుస్తూ ఉన్నది ఏమిటి అంటే శ్రీచక్రము అంటే కేవలం ఇది మానవ శరీరమే తప్పించి అంతకన్నా ఏమీ కాదు అనేటటువంటి విషయం. మానవ దేహమే శ్రీచక్రము అంటూ భావనోపనిషత్తులో వివరించారు. ఇక ఈ శ్రీచక్రంలో బిందువేమిటి, త్రికోణం ఏమిటి అనేటువంటి విషయాలు చూద్దాం. శ్రీచక్రంలో ప్రధానమైంది బిందువు. ఈ 9వ ఆవరణ. ఇది సర్వానందమయ చక్రం. ఇక్కడ శివశక్తులు విహరిస్తూ ఉంటారు అనేటువంటి సంగతి మనకందరికీ తెలుసు. యోగిని హృదయంలో త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప పరశివ అని చెప్పారు. అంటే ఈ శివశక్తులు రెండూ కూడా ప్రకాశాంశ, విమర్శాంశ. అందుకే త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప పరశివ. శివశక్తులిద్దరూ కూడా త్రికోణము, బిందువు అని చెప్పేసి అంటూ ఉన్నారు. లలితా త్రిశతి ఫలశ్రుతిలోను భైరవయామణంలోనూ కూడా త్రికోణే బైందవం సృష్టం అని అంటున్నారు. అంటే బిందువు, త్రికోణం ఈ రెండూ కలిసే ఉన్నాయి. బిందువు అనేది ఎక్కడో లేదయా, త్రికోణంలోనే ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఈ విషయాన్ని అందరూ అంగీకరిస్తూనే ఉన్నారు. కౌళ సమయాచారాల్లో అర్చనాభేదం అయితే ఉంది, కానీ బిందువు మాత్రం త్రికోణంలోనే ఉన్నది. ఈ మాట అందరూ ఒప్పుకుంటున్నారు. అయితే లొల్లా లక్ష్మీంద్రుడు మాత్రం శ్రీచక్ర లేఖనంలో అంటే శ్రీచక్రం గీయటంలోనే కొంచెం తేడా చెబుతూ ఉన్నారు. వీరి లెక్క ప్రకారం కౌళాచారంలో అయితే బిందువు త్రికోణంలో ఉంటుంది, కానీ సమయాచారంలో మాత్రం బిందువు త్రికోణంలో ఉండదు, చతుష్కోణంలో ఉంటుంది లేదా షట్కోణంలో ఉంటుంది అంటున్నారు. బిందువు అనేది చంద్రమండలంలో ఉంది, ఆ చంద్రమండలం చతుష్కోణంలో ఉంటుంది అంటారు లక్ష్మీధరుడు. అయితే భాస్కర్ రాయల వారు గాని మిగిలినటువంటి పండితులు గాని వాళ్ళెవరూ కూడా ఈ వాదాన్ని సమర్థించలేదు. కౌళ సమయాచారాలు రెండింటిలోనూ కూడా బిందువు త్రికోణంలోనే ఉంటుంది అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతోంది. అయితే ఆ త్రికోణం అనేది ఎక్కడ ఉన్నది అనేది ఇక్కడ అనుమానం. మళ్ళీ మానవ శరీరంలో త్రికోణం ఎక్కడుంది అని కౌళాచారులు పురుషార్థాల్లో ఉన్నటువంటి మధ్యలో ఉన్న రెండింటికి అంటే అర్ధకామాలకే ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పేసి గతంలో మనం చెప్పుకున్నాం. వాళ్ళకి పారమార్థికమైనటువంటి దృష్టి లేదు, వాళ్ళకి మోక్షం అక్కర్లేదు. షట్చక్రాల్లోనూ ఆధార స్వాదిష్టాల ఎందే వాళ్ళకి ఆ పరమేశ్వరిని అర్చిస్తూ ఉంటారు. అయితే వీళ్లలో ఒక తెగవాళ్ళు ప్రత్యక్షమైనటువంటి శ్రీచక్రాన్ని దాన్ని కూడా అర్చిస్తారు, అంటే స్త్రీ యొక్క యోనిని కూడా అర్చిస్తారు అని చెప్పేసి మనం గతంలో చెప్పుకున్నాం. అక్కడ ఉన్నటువంటి మన్మథ ఛత్రమే వీళ్ళ లెక్కలో బిందువు అని కూడా వీళ్ళ యొక్క నమ్మకం. అందుచేతనే
ఈ కౌళ పూజ అనేది అవైదికము, నీతి బాహ్యము అన్నాం. అయితే వీళ్ళ ప్రకారము, ఈ కౌళాచారం ప్రకారము ఆధార చక్రంలోనే త్రికోణం ఉంది. కౌళాచారము, సమయాచారము ఈ రెండింటినీ కనుక మనం బాగా తరిచి చూచినట్లయితే మానవ దేహంలో 2 చోట్ల త్రికోణం ఉన్నది అని తెలుస్తోంది. కౌళాచారులు ఆధార చక్రంలో త్రికోణం ఉన్నది అంటున్నారు. అయితే సమయాచారులేమో మస్తకమే త్రికోణము అంటున్నారు. ఈ 2 చోట్ల అంటే త్రికోణంలో బిందువు ఉన్నది అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి బిందువు ఎక్కడ ఉన్నదే అంటే త్రికోణంలో బిందువు ఉన్నది. త్రికోణం అనేది 2 చోట్ల ఉంది కాబట్టి 2 చోట్ల బిందువు ఉన్నది అని చెబుతున్నారు. మానవ దేహంలో సహస్రదళ పద్మాలు 2 ఉన్నాయి. అవి ఎక్కడంటే ఒకటేమో ఆధార చక్రానికి కిందగా ఉంది, రెండోదేమో ఆజ్ఞా చక్రానికి పైభాగాన ఉంది. శ్రీచక్రాన్ని ఈ షట్చక్రాలతో అనుసంధానం చేసినప్పుడు భైరవయామళంలో అంటారు, త్రికోణమష్టకోణంచ దశకోణద్వయం తథా మణుకోణం చతుష్కోణం చ కోణచక్రాన్ని షట్క్రమాత్ మూలాధారం తదా స్వాధిష్టానం మణిపూరకం అనాహతం విశుద్ధాఖ్యాం ఆజ్ఞాచక్రం విదుర్బుధా. శ్రీచక్రంలో త్రికోణము మొదలైనటువంటి చక్రాలు మూలాధారము మొదలైనటువంటి షట్చక్రాలతో అంతర్భూతం చెందుతూ ఉన్నాయి. ఇదే విషయాన్ని గౌడపాదుల వారు తమ శుభగోదయ స్థుతిలో చెప్పారు అని చెప్పేసి త్రికోణంచాధారం త్రిపుర వినితే అష్టారమనగే అని గతంలో చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అయితే మానవ దేహము, ఈ శ్రీచక్రము రెండూ కూడా ఒకటేను అనేటువంటి విషయాన్ని ఈ గౌడపాదాచార్యుల వారు ఆయన కూడా దీన్ని అంగీకరించారు. దీన్ని బట్టి ఆధార చక్రంలోనే త్రికోణం ఉన్నది అని మనకి తెలుస్తోంది. త్రికోణంచాధారం అన్నారు కదా, అందుకని ఆధార చక్రంలోనే ఈ త్రికోణం ఉన్నది అనేటువంటి విషయం మాత్రం మనకి తెలుస్తోంది. కానీ సమయాచారులు చెప్పడం మాత్రం బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం అంటున్నారు. అంటే బ్రహ్మరంధ్రమే బిందువు, వీళ్ల మతానుసారం మస్తకమే త్రికోణము. అలాగే సమయాచారులో కొందరి ఇంకో మతం వాళ్ళు ఉన్నారు. వీళ్ళంటారు చంద్రమండలం అనేది వృత్తాకారంలో ఉంటుంది కాబట్టి బిందువు వృత్తంలోనే ఉంటుంది అన్నారు. ఈ రకంగా బిందువు అనేది వృత్తంలో ఉన్నదని, చతుష్కోణంలో ఉన్నదని, త్రికోణంలో ఉన్నదని భిన్నమైనటువంటి వాదనలు ఉన్నాయి. ఇలా భిన్న వాదనలు, భిన్న సంప్రదాయాలు ఉన్నప్పుడు మనం మాత్రం గురు సంప్రదాయాన్ని మాత్రమే పాటించాలి అనేటటువంటిది ఇక్కడ మనకు ఉన్నటువంటి ఆర్యోక్తి. భాస్కర్ రాయల వారు వరివస్యారహస్యము అనే గ్రంథం రాస్తూ శ్రీచక్రానికి గణేశాది రూపాలు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ వివరించారు. ఏమిటి అంటే మొట్టమొదట ఆయన గణేశ రూపము అన్నారు. గణేశ రూపము అంటే ఏమిటి? గణేశుడు అంటే గణాలకు అధిపతి అని. గణాలకు అధిపతి కావటం చేత శ్రీచక్రానికి గణేశత్వం వచ్చింది అంటారు. ఇక్కడ గణాలు అంటే భూపురంలో ఉన్నటువంటి 3 రేఖలు, అష్టదళము, షోడశ దళములు, వీటిల్లో ఉన్నటువంటి దళాలు, శక్తి చక్రాల్లో ఉన్నటువంటి 45 కోణాలు, ఈ గణాలన్నీ ఇవన్నీ కూడా సమూహంగా కలిగినటువంటిది కాబట్టి ఈ శ్రీచక్రానికి గణేశ రూపం వచ్చింది అన్నారు. అట్లాగే యోగిని రూపం కూడా వచ్చింది అని చెప్పేసి అన్నారు. అంటే శ్రీచక్రం అనేది మొత్తం 3 భాగాలుగా విభజించబడుతూ ఉన్నది. ఒకటి సృష్టి చక్రం, రెండోది స్థితి చక్రం, మూడోది సంహార చక్రం. ఇందులో అష్టదళము, షోడశ దళము, భూపురము ఈ 3 కలిపి సృష్టి చక్రం. అంతర్దశారము, బహిర్దశారము, చతుర్దశారము స్థితి చక్రం. అష్టకోణము, త్రికోణము, బిందువు ఈ 3 సంహార చక్రం. వీటిల్లో స్థితి చక్రం, సంహార చక్రం, అష్టదళం, షోడశ దళం, వృత్తాలు, భూపురం మొత్తం కలిపి ఇవి 6 అవుతాయి. స్థితి చక్రం, సంహార చక్రం, అష్టదళం,
3, షోడశదళం 4, వృత్తాలు 5, భూపురం 1, 6. మొత్తం కలిపి 6. అలాగే యోగినుల సంఖ్య 6. శరీరంలో షట్చక్రాలున్నాయి కదా, ఈ షట్చక్రాల్లో ఉన్నటువంటి యోగినులు ఉన్నారు చూడండి. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్యా సిద్ధమాత, వీళ్ళు 6 యోగినులు. అక్కడ ఉన్నటువంటి ఇందాక చెప్పినటువంటి స్థితి చక్రము, సంహార చక్రము, అష్టదళము, ఈ మొత్తం సంఖ్య 6. ఇక్కడ యోగినుల సంఖ్య 6. కాబట్టి శ్రీచక్రానికి యోగిని రూపం వచ్చింది అని చెప్పేసి అన్నారు. అలాగే ఈ యోగినులు ఇంకా మనం గనక చెప్పాలంటే డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, వీళ్ళు యోగినులు అని చెప్పేసి మనం చెప్తూ ఉన్నాం. వీళ్ళు 6 సంఖ్య. కాబట్టి శ్రీచక్రానికి యోగిని రూపం వచ్చింది అన్నారు. అట్లాగే నవగ్రహ రూపం కూడా వచ్చింది అన్నారు. ఏమిటాయంటే శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి, గ్రహాలేమో 9, అక్కడ 9 ఇక్కడ 9, కాబట్టి శ్రీచక్రానికి నవగ్రహ రూపం వచ్చింది అన్నారు. అట్లాగే శ్రీచక్రానికి రాశి రూపం కూడా వచ్చింది అన్నారు. ఎలాగ రాశి రూపం వచ్చింది అంటే రాశులేమో 12 ఉన్నాయి. ఇది మేషం, వృషభం మొదలైనటువంటి రాశులేమో 12 ఉన్నాయి. శ్రీచక్రంలో కింద వైపు ఉన్నటువంటి కోణాలు 5, పైవైపు ఉన్నటువంటి కోణాలు 4, 9. ఇక వృత్తాలు, భూపురము, బిందువు వెరసి 12. అక్కడ రాశులు 12, ఇక్కడ సంఖ్య 12. కాబట్టి శ్రీచక్రానికి రాశి రూపం కూడా వచ్చింది అన్నారు. అలాగే శ్రీచక్రానికి నక్షత్ర రూపం వచ్చింది అని అన్నారు. నక్షత్ర రూపం ఎట్లా వచ్చిందో ఒక్కసారి చూడండి. నక్షత్రాలు 27. సరే, ఇక్కడ శ్రీచక్రాన్ని కనుక మనం చూసినట్లయితే శ్రీచక్రంలో వృత్తాలు 3, భూపురంలో ఉన్నటువంటి రేఖలు 3, 6, చతుర్దశారంలో ఉన్నటువంటి కోణాలు 14, 14 20, మిగిలినటువంటి చక్రాలు 7. ఏమిటివి అంటే వెరసి 27, 20 + 7 27 అయిపోయింది. మిగిలినటువంటి చక్రాలు అంటే ఏమిటి? బిందువు, త్రికోణము, అష్టకోణము, అంతర్దశారము, బహిర్దశారము, అష్టదళము, షోడశదళము. ఇవి 7. వెరసి 20 + 7 27. అశ్విని మొదలైనటువంటి నక్షత్రాలు 27. కాబట్టి శ్రీచక్రానికి నక్షత్ర రూపం కూడా వచ్చింది అన్నారు భాస్కర్ రాయల వారు. ఈ రకంగా శ్రీచక్రానికి గణేశ రూపం, యోగిని రూపం, రాశి రూపం, గ్రహ రూపం, నక్షత్ర రూపం, ఇన్ని రూపాలు వచ్చాయి అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి అంటే శ్రీచక్రము అనేది చరాచర జగత్తుకు ప్రతీక, విశ్వ మానవాళికి ప్రతీక అని చెప్పకుండానే ఇంకోసారి నొక్కి ఒక్కాణిస్తూ ఉన్నారు భాస్కర్ రాయల వారు. కాబట్టి శ్రీచక్రం అంటే ఏదో అది ఇది అని కాదు, సాక్షాత్తు మానవుడి యొక్క దేహమే శ్రీచక్రము అనే విషయాన్ని ఇక్కడ ఘంటాపదంగా చెప్తూ ఉన్నారన్నమాట. ఇంతసేపు చెప్పుకున్నాం కదా, మరి ఈ శ్రీచక్రాన్ని అర్చిస్తే మనకి వచ్చేటటువంటి ఫలితము ఏమిటి? ఈ విషయాన్ని గనక మనం ఒక్కసారి చూసినట్లయితే శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయన్నో, ఆ 9 ఆవరణల్లోనూ కూడా వివిధ రకాలైనటువంటి దేవతలు ఉన్నారు. ఈ దేవతలందరినీ విడివిడిగా అర్చించడమే చక్రార్చన అని కూడా మనం చెప్పుకున్నాం. అయితే ఏ లోహంతో తయారు చేసినటువంటి శ్రీచక్రాన్ని మనం పూజించాలి అని కూడా మనకి అనుమానం వస్తుంది. అసలు పూజా ఫలితం తెలుసుకునే ముందు శ్రీచక్రం ఎలా తయారు చేయాలి, వెండా, బంగారమా, రాగా, ఇత్తడా, కంచ, ఇట్లా అనేక రకాలైన అనుమానాలు వస్తాయి. దీనికి ఇక్కడ వీళ్ళు రుద్రయామలంలో చెబుతూ ఉన్నారు. మొట్టమొదటిగా చూడండి. తత కుంకుమ సింధూరై కార్యం యత్నంతు యోగినః సవర్ణే రాజితే తామ్రే స్ఫాటికే వైద్రుమే తథా చక్రే చోక్త విధానేన పూజ్యదేవి పరోత్తమైః. కుంకుమ సింధూరాలతో శ్రీచక్రాన్ని గనక తయారు చేసి అర్చించినట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది. వెండి, బంగారము, రాగి, స్ఫటికము మొదలైన వాటితో కూడా శ్రీచక్రాన్ని తయారు చేసి అర్చన చేయవచ్చు. తంత్రరాజము అనేటటువంటి గ్రంథంలో అంటూ ఉన్నారు, రత్నహేమనురూప్యేవా తామ్రే దుషది చక్రమాత్తు
కృత్వా చక్రస్య నిర్మాణం స్థాపయేత్ పూజయేదపి లక్ష్మీకాంతి యశపుత్ర ధన ఆరోగ్యాది సిద్ధయే. బంగారము, వెండి, రాగి, గండకి శిల అంటే సాలగ్రామ శిల, వీటిలతో చేసినటువంటి శ్రీచక్రాన్ని గనక మనం అర్చించినట్లయితే పుత్ర ధన ధాన్యాభివృద్ధి కలుగుతుంది, కీర్తి ఆరోగ్యము కలుగుతాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. రత్నసాగరము అనేటువంటి గ్రంథంలో దీని గురించి చెబుతూ యావజ్జీవం సువర్ణే స్వాద్రూపే ద్వావింశతి ప్రియే తామ్రే ద్వాదశకం వర్షం తదర్థం భోజ్యపత్రకే. బంగారంతో చేసినటువంటి శ్రీచక్రాన్ని జీవితాంతం పూజించవచ్చు, అది ఎంతకాలమైనా సరే పూజకు పనికొస్తుంది అన్నారు. వెండితో చేసినటువంటి చక్రాన్ని 22 సంవత్సరాలు అర్చించవచ్చు, రాయితో చేసిన దాన్ని 12 సంవత్సరాలు అర్చించవచ్చు. భోజ్యరీ పత్రం మీద రాసినటువంటి శ్రీచక్రం 6 సంవత్సరాలు మాత్రమే పూజకి పనికొస్తుంది అని చెప్తూ ఉన్నాడు. అందుకే పెద్దవాళ్లు, మహానుభావులు, పీఠాధిపతులు అందరూ కూడా ఒక్కసారి ఈ ఆలయాలకు వచ్చి అక్కడ మహాకుంభాభిషేకము అని చెప్పి చేస్తూ ఉంటారు. ఆ యంత్రాలకు ఫలితం తగ్గిపోయింది, అమ్మవారికి శక్తి తగ్గిపోయింది, కాబట్టి మహాకుంభాభిషేకం చేయండి అని చెప్పి అప్పుడు మళ్ళీ జపాలు, తపాలు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ కూడా మళ్ళీ చేయించి ఆ దేవతకి శక్తిని ధారపోస్తూ ఉంటారన్నమాట. లక్ష్యసాగరము అనేటటువంటి గ్రంథంలో ఏ రకమైనటువంటి శ్రీచక్రాన్ని అర్చిస్తే ఏ రకమైనటువంటి ఫలితం వస్తుందో ఇక్కడ చెప్పబడింది. భూమౌ సింధువరరచితం సర్వకామదం సువర్ణరచితం యంత్రం సర్వరాజవశంకరం రైతేన కృతం యంత్రం ఆయురారోగ్యకామదం తామ్రేతు రచితం యంత్రం సర్వైశ్వర్యప్రదం మతం క్లుప్తం మరకతే యంత్రం సర్వశత్రువినాశనం లోహత్రయోద్భవం యంత్రం సర్వసిద్ధికరం మతం. నేల మీద సింధూరంతో శ్రీచక్రాన్ని గనక గీసి అర్చించినట్లయితే సర్వకార్యసిద్ధి కలుగుతుంది. బంగారంతో చేసినటువంటి చక్రాన్ని గనక అర్చన చేసినట్లయితే రాజవశ్యం కలుగుతుంది. వెండి యంత్రాన్ని అర్చిస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. రాగి యంత్రాన్ని గనక అర్చించినట్లయితే ఐశ్వర్యప్రదము. మరకతం అంటే పచ్చతో చేసినటువంటి యంత్రం శత్రునాశనము. 3 లోహాలతో అంటే వెండి, బంగారము, రాగి, వీటితో ఈ 3 కలిపి తయారు చేసినటువంటి యంత్రాన్ని గనక అర్చించినట్లయితే కార్యసిద్ధి కలుగుతుంది అంటున్నారు. శ్రీచక్రాన్ని గనక అర్చించినట్లయితే అన్ని కోరికలు తీరతాయి. లోకంలో సిరి సంపదలు, భోగభాగ్యాలు, అధికారంతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శ్రీచక్రాన్ని అర్చించినటువంటి వాళ్లే. ఇది మహాలక్ష్మీపురము. సర్వదేవతామయమైనటువంటి ఈ శ్రీచక్రాన్ని గనక అర్చించినట్లయితే అష్టసిద్ధులు, సర్వశక్తులు, జ్ఞానము, మోక్షము, ఇహము పరము అన్నీ లభిస్తాయి. శ్రీచక్రంలో ఉన్నటువంటి నవావరణలు ఈ జగత్తులో ఉన్నటువంటి ఒక్కొక్క దానికి ప్రతీక. భూపురం అనేది ముల్లోకాలకు, భూవర్లోక, సువర్లోకాలకు ప్రతీక. షోడశదళం చంద్రకళలకు ప్రతీక, అష్టదళం అష్టమూర్తులకు ప్రతీక, చతుర్దశారం చతుర్దశ భువనాలకు ప్రతీక, బహిర్దశారం దశావతారాలకు ప్రతీక, అంతర్దశారం అగ్ని కళలకు ప్రతీక, అష్టకోణం అష్ట వసువులకు ప్రతీక, త్రికోణం అనేది త్రిమూర్తులు, త్రిశక్తులు, త్రిగుణాలు, షోడశ నిత్యలు, తిథులు, అక్షర సమామ్నాయం. ఈ జగత్తంతా కూడా ఒకటేమిటి, అసలు జగత్తంతా కూడా ఆ త్రికోణంలోనే ఉన్నది. ఇక బిందువు అనేది పరమేశ్వర స్వరూపము, అదే తేజోమయమైనటువంటి కాంతి బింబము. ఈ రకంగా శ్రీచక్రము అనేది చరాచర జగత్తుకు ప్రతీక, విశ్వ మానవాళికి ప్రతీక, ఈ జగత్తులో ఉన్నటువంటి జీవకోటికి అంతరికి కూడా ప్రతీక. కాబట్టి ఈ శ్రీచక్రాన్ని గనక అర్చించినట్లయితే చరాచర జగత్తును అర్చించినట్లే, విశ్వ మానవాళిని అర్చించినట్లే. అందుచేతనే శ్రీచక్రాన్ని అర్చించినటువంటి వాళ్ళకి ఇహము పరము ఏది కావాలి అంటే అది లభిస్తుంది అని శంకర భగవత్పాదుల వారు ఈ 11వ శ్లోకంలో వివరించారు.